ప్రైజ్ ద లార్డ్. మరి యొక్క ఆదివారం మనం దేవుని స్తుతించడానికి దేవుడు మనల్ని సజీవులుగా ఉంచినందుకు దేవునికి వందనాలు తెలియజేద్దామండి. అలాగే ఈ సంవత్సరం మొదటిసారి మనము కొత్త నెలలో అడుగు పెడుతున్నాం, 8వ నెల ఆగస్టు మంత్లో. కాబట్టి దేవుడు గొప్ప కార్యాలు చేస్తారనే నిరీక్షణతో మనము ఇందులో అడుగు పెడతాం. ఎందుకంటే మనుషులను నమ్ముకోవడం కంటే యెహోవాను నమ్ముకోవడం మేలు అని దావీదు తన కీర్తనలో రాశాడు. కాబట్టి ఈ సమయంలో మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మనుషుల వైపు చూడకుండా, లోకం వైపు చూడకుండా యెహోవాని ఎంతమంది ఆశ్రయిస్తారో తప్పకుండా ఆయన మేలులను రుచి చూస్తారు. ఇప్పుడు మనం అందరం కలిసి ఆయన్ని ఆరాధించుకుందాం. ఆయన ఆరాధించినప్పుడు ఆయన సన్నిధి మన మధ్యలో ఉంటుందని మనము ఎదురు చూస్తూ ఆయన్ని ఆరాధించుకుందాం. మనమందరం కుటుంబంగా కలిసి ఆరాధించుకుందాం. ఆయన చేసిన మేలను జ్ఞాపకం చేసుకుంటూ స్తుతించి ఆరాధించుకుందాం. Praise the Lord. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. శాపాన్ని విరిచేయ భూలోకం వచ్చాడయ్యా. మానవుని రక్షించి పరలోకమున చేర్చ సిలువాని మోసాడయ్యా. పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయ భూలోకం వచ్చాడయ్యా. మానవుని రక్షించి పరలోకమున చేర్చ సిలువాని మోసాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషాన్ని పంచాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషాన్ని పంచాడయ్యా. Come on. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. సంతోషంతో నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. మరొకసారి పాడదాం ఇది. పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయ భూలోకం వచ్చాడయ్యా. నమ్ముతున్నారా? మానవుని రక్షించి పరలోకమున చేర్చ సిలువాని మోసాడయ్యా. పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయ భూలోకం వచ్చాడయ్యా. మానవుని రక్షించి పరలోకమున చేర్చ సిలువాని మోసాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషాన్ని పంచాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషాన్ని పంచాడయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా,
చేతులెత్తి నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. అన్ని నామముల కన్నా పైనామం అని నమ్ముతున్నారా మీరు? యేసయ్య నామము. ఆమేన్. సంతోషంతో ఎక్కడున్నా కానీ చప్పట్లు కొడుతూ అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. తరములకైనా గణపరచదగినది యేసు నామము. అని నామం, అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. తరములకైనా గణపరచదగినది యేసు నామము. యేసు నామము. జయం జయము సాతాను శక్తులు లయం లయము. యేసు నామము. జయం జయము సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. పాపముల నుండి విడిపించును యేసుని నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకానిలో నుండి రక్షించును. కమాన్. యేసుని నామము. నిత్య నరకానిలో నుండి రక్షించును యేసు నామము. యేసు నామము. జయం జయము సాతాను శక్తులు లయం లయము. యేసు నామము. జయం జయము సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా. నిత్య నరకాగ్ని నుంచి తప్పించిన మన దేవుడికి మరి ఒకసారి మనమందరం హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయంలో మనమందరం బలలో పాల్గొందామండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే యెషయా పత్రిక, యెషయా రాసిన పత్రిక 53వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుకుందాం. నిశ్చయంగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వాడిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతని ఎంచితిని. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆమేన్. ఇదే వాక్యం మనం మత్తయి సువార్తలో చూస్తాం. ఇదే వాక్యం మనం పేతురు పత్రికలో కూడా చూస్తాం. ఆయన నీ స్వస్థత కోసము, నా స్వస్థత కోసము నిశ్చయంగా ఆయన మరణించాడని బైబిల్ సెలవిస్తుంది. ఎప్పుడైతే ఒక వచనాన్ని 3 సార్లు కంటే ఎక్కువగా బైబిల్ చెప్తుందంటే అది ఖచ్చితంగా అది నెరవేరబడబడిన వచనం అన్నమాట. కాబట్టి ఆయన ఎప్పుడైతే శిక్షను పొందాడో, ఎప్పుడైతే దెబ్బలు పొందాడో నీకు నాకు స్వస్థత కలిగింది. చాలాసార్లు మనం బలలో పాల్గొంటున్నప్పుడు, మనము బలలో పాల్గొంటున్న సమయంలో మనం పాపములు క్షమించబడ్డాయి. యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం ద్వారా మనము నరకం నుంచి నిత్యత్వానికి వారసులమైన నమ్ముచున్నాం. అదే సమయంలో స్వస్థత కూడా విడుదల చేయబడ్డదనేది నమ్మాలి. నీ విమోచన ప్రణాళికలో స్వస్థత కూడా దేవుడు
ఎప్పుడో అది రచించాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు దేవుడు ఈ లోకాన్ని ప్రేమించి యేసుక్రీస్తు నీ కోసం నా కోసం పంపించాడో అప్పుడు కేవలం నీ పాపముల కోసమే కాదు, కానీ ఈ లోకం మీదకి వచ్చిన శాపము, ఈ లోకం మీదకి వచ్చిన ప్రతి రోగము, ఈ లోకం మీదకి వచ్చిన ప్రతి బాధ నుంచి నిన్ను విడుదల చేయడానికి యేసుక్రీస్తుని పంపాడు. అది ఆయన చిత్తము. నీ జీవితంలో స్వస్థత నొందాలనేది యేసుక్రీస్తును ద్వారా ఆయన చేసిన కార్యంలో ఆయన చిత్తం ఉంది. స్వస్థపడము దేవుని చిత్తము. నీవు బాధలో ఉండడం కానీ, నువ్వు రోగంలో ఉండడం కానీ ఆయన చిత్తము కాదు. మనం ఎన్నిసార్లు బైబిల్ చదివినా ఇది అనేక మార్లు ఆయన రాసినట్లు మనం చూస్తాము. ఏంటంటే నీ స్వస్థత ఆయనకు చాలా ముఖ్యమైనది. నీ ఆరోగ్యం గురించి కూడా ఆయన ఆలోచించాడు. ఈ లోకంలోకి వచ్చిన ప్రతి శాపంని కొట్టివేసినప్పుడు ప్రతి రోగాన్ని కొట్టివేశాడు, ప్రతి వైరస్ని కొట్టివేశాడు, ప్రతి ఒక్క అనారోగ్యాన్ని ఆయన కొట్టివేశాడు. నీవు అది నమ్మినట్లయితే, ఎలాగూ నువ్వు రక్షణను స్వీకరించావో, ఎలాగూ యేసుక్రీస్తుని నమ్మడం ద్వారా నేను ఇప్పుడు రక్షణ ఉందని నువ్వు నమ్ముతున్నావో, అలాగే ఈరోజు నువ్వు యేసుక్రీస్తు చేసిన కార్యంలో నమ్మితే నీకు స్వస్థత కూడా కలిగినట్లే. ఆ స్వస్థత ఆయన మన మధ్యలో ఉంచాడు. ఈ రోజు కూడా, ఈ క్షణము కూడా ఆ స్వస్థత నీ లోపలికి ప్రవేశించడానికి నీకు ఆయన యాక్సెస్ ఇచ్చాడు. ఆ విషయాన్ని మర్చిపోవద్దు. చాలాసార్లు మనం ఆ విషయం మర్చిపోయి ఆ రోగాన్ని భరిస్తుంటాము. ఆ బ్యాక్టీరియాలకి, లేకపోతే ఆ క్యాన్సర్కి, ఆ రిపోర్ట్స్కి మనం వంగిపోతుంటాము. ఈరోజు దేవుని ప్రియ బిడ్డలారా, నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే యేసుక్రీస్తు ప్రతి రోగాన్ని భరించాడు. ఆయన పొందిన గాయాల చేత నీవు స్వస్థత నొంది ఉన్నావు. ఆమేన్. అది జరగబడిన కార్యము. అది ఇంకొక విషయం నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ఎప్పుడైనా మీకు అనారోగ్యం కలిగితే అది దేవుడి నుంచి వచ్చింది కాదు, అది సాతాన్ నుంచి వచ్చింది. లూకా సువార్త 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే సబ్బాత్ రోజు యేసుక్రీస్తు ఒక పెద్ద వయస్సు గల స్త్రీని ఆయన తాకుతాడు. అప్పుడు ఆ వచనంలో ఏమని రాసి ఉంటుంది అంటే, బలహీనత అనే దయ్యము చేత పీడించబడుతుంది అంటుంది. ఒక రోగము ఆయన అని చెప్పట్లే, కానీ అది ఒక దయ్యము అని చెప్తున్నాడు. ఆ వెంటనే ఆయన స్వస్థపరిచినప్పుడు ఆ లేఖనంలో రాసి ఉంటుంది ఏంటంటే, తను ఆ దయ్యము నుంచి విడుదల నొందింది అని. కాబట్టి సాతాను యొక్క క్రియ, సాతాను యొక్క పనులు ఏంటంటే నీకు అస్వస్థత కలగజేయడం, నీకు రోగాలు తీసుకురావడం. ఇది దేవుని యొక్క నుంచి వచ్చింది కాదు. ఎప్పుడైతే నువ్వు ఈ సత్యాన్ని నమ్మి దేవుని నుంచి నాకు స్వస్థత మాత్రమే వస్తుంది, దేవుడు నన్ను స్వస్థపరచగల శక్తి గల దేవుడు అని నమ్మి నువ్వు బలలో పాల్గొంటావో, వెంటనే నీ జీవితంలో నువ్వు స్వస్థత చూడగలవు. ఈరోజు మనమందరం కలిసి బలలో పాల్గొంటున్నప్పుడు మీ లోపల ఏదైనా అనారోగ్యం ఉన్నా, నీకు తెలిసిన వారి లోపల ఏదైనా అనారోగ్యం ఉన్నా, లేదంటే మనమందరం కలిసి ఈరోజు బలలో కరోనా వైరస్ గురించి మనమందరం విశ్వాసులుగా సంఘంగా కూడి బలలో పాల్గొందాం. ఎప్పుడైతే మనం విశ్వాసంతో పాల్గొంటామో ప్రతి ఒక్క అనారోగ్యం వెళ్ళిపోతుంది, ప్రతి ఒక్కరి శరీరంలో స్వస్థత ప్రవహిస్తుంది. అది నమ్మి మనం బలలో పాల్గొందాం. ఆయన శరీరం నలగొట్టబడింది. ఒకసారి ధ్యానం చేసుకుందాం. సిలువలో ఆయన నీ కోసం నలగొట్టబడ్డాడు. ప్రతి ఒక్క రక్త బిందువు నీ కోసం చిందించబడింది. ఆయన శరీరము దున్నబడింది. రక్త మాంసము లేకుండా కల్లేబరము వలె ఆయన సిలువలో మరణించింది. నీవు నేను ఈరోజు ఇలాగ రోగంలో ఉండడానికి కాదు, ఈరోజు నీవు నేను అస్వస్థతలో ఉండడానికి కాదు. నీకు సంబంధించిన ఎవరైనా సరే, అది ఎంతటి మరణకరమైన వ్యాధి అయినా సరే, యేసుక్రీస్తు గాయానికి మించింది ఏది కూడా లేదు. ఆయన దెబ్బలను స్వస్థపరచలేని వ్యాధి ఏది లేదు. ఇది నీవు నమ్మినట్లయితే నాతో కలిసి విశ్వాసంలో నిల్చొను. ప్రతి క్యాన్సర్ పైన, ప్రతి ఎయిడ్స్ పైన, ప్రతి ఒక్క ఇన్ఫర్టిలిటీ పైన, అలాగే ప్రతి ఒక్క మానసిక వ్యాధి పైన కూడా ఆయన మనకు స్వస్థత అనుగ్రహించాడు. చాలామంది లాక్డౌన్లో అనేకమైన మానసిక వ్యాధులకు గురి అవుతున్నారు. ఏం చేయాలో తెలియక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వివిధ వ్యసనాలకు బానిసలు అవుతున్నారు. అవన్నీ నువ్వు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు నీ కోసం చనిపోయాడు. ఆయన నీకు శరీరంలో స్వస్థత, మానసికంగా స్వస్థత, ప్రతి ఒక్క విషయంలో నువ్వు సంపూర్ణమైన స్వస్థత నడవాలని అంతగా నలగొట్టబడ్డాడు. అంత చేసిన తర్వాత కూడా నువ్వు స్వస్థత ఈరోజు నువ్వు పొందుకోలేకపోతే ఆయన సిలువ మీద చేసిన కార్యం వ్యర్థమే. నీవు పుచ్చుకుంటున్న రొట్టె ద్రాక్ష రసము వ్యర్థమే. కాబట్టి నమ్మండి. ఎలాగైతే నువ్వు రక్షణను స్వీకరించావో, యేసుక్రీస్తు నా కోసం వచ్చి చనిపోయాడని ఎలాగో నమ్మి నువ్వు ఆయన రక్షణను నీ హృదయంలోకి స్వీకరించావో, ఈరోజు అలాగే యేసుక్రీస్తు పరమును విడిచి ఈ భూలోకానికి వచ్చి అంత ఘోరమైన మరణము నేను స్వస్థపరచబడడానికి, నా కుటుంబము స్వస్థపరచబడడానికి, నా స్నేహితులు స్వస్థ నడవడానికి అని చనిపోయాడని
మనసులో నమ్మి నోటితో ఒప్పుకొని బలలో పాల్గొందాం. ప్రభువానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మీరు చేసిన కార్యాన్ని మరి ఒకసారి మేము గుర్తు చేసుకుంటున్నాం. ఇదిగో మీరు పొందిన గాయాల చేత మాకు స్వస్థత అనుగ్రహించబడ్డదని మేము నమ్ముచున్నాం. ప్రతిసారి నాయన, నీవు దెబ్బతిన్న ప్రతిసారి నాయన, ఈరోజు మేము అనుభవించాల్సిన ప్రతి రోగాన్ని గుర్తు తెచ్చుకున్నామని మేము నమ్ముచున్నాం. సిలువలో మరణాన్ని జయించిన దేవుడవు, సిలువలో ప్రతి వ్యాధిని కొట్టివేసిన దేవుడవు. ఇదిగో మీరు సంపూర్ణం చేసిన కార్యంలో విశ్వాసం ఉంచి బలలో పాల్గొంటున్నాం. ఎంతమంది అయితే వారి హృదయంలో ఒప్పుకొని నోటితో పలుకుతూ విశ్వాసంతో బలలో పాల్గొంటున్నారు, యేసు నామంలో వారి శరీరంలోకి స్వస్థత విడుదల అవుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్క మరణకరమైనది యేసు నామంలో జీవాన్ని ప్రకటిస్తున్నాం. ప్రతి ఒక్కటి జీవింపజేసే శక్తి గల రక్తము వారు పుచ్చుకొంటుచుండగా జీవాన్ని ప్రకటిస్తున్నాం. యేసు నామంలో జీవాన్ని ప్రకటిస్తున్నాం. ప్రభా, వారి తలంపుల పైన ప్రభా, ప్రతి ఒక్క వ్యసనాలపైన వారు బలలో పాల్గొంటుండగా ఇదిగో వారికి విడుదల దయచేస్తున్నందుకు వందనాలు. నీ విమోచన కార్యము సంపూర్ణమైనదని మేము నమ్మి ఇదిగో సమస్తము మీరు సమాప్తము చేసినారని నమ్మి బలలో పాల్గొంటున్నాం ప్రభు. అలాగే కరోనా వైరస్ పై మేము విశ్వాసముతో బలలో పాల్గొంటున్నాం. యేసు నామంలో దాని యొక్క శక్తి విరగొట్టబడ్డదని నమ్ముచున్నాం. అది శక్తి లేనిది, అది మా శరీరంలో పని చేయదని నమ్ముచు పలుకుతూ విశ్వాసంతో పుచ్చుకొంచుండగా యేసు నామంలో ఈ క్షణంలో స్వస్థత విడుదలైనందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మనమందరం కలిసి బలలో పాల్గొందామండి. ఆయన శరీరము నీ కోసము నా కోసం నలగొట్టబడ్డది. దీని ద్వారా మనకు స్వస్థత. ఆయన రక్తంలో జీవం ఉంది అని ప్రకటిస్తూ మనం బలలో పాల్గొందాం. బలలో పాల్గొన్న మీరందరూ కూడా మార్క్స్ వార్త 11:24 చెప్పినట్లు ఏదైతే ప్రార్థించామో అది పొందుకున్నామని నమ్మి విశ్వాసంతో ఉండండి. తప్పకుండా అనేకమైన సాక్ష్యాలు మేము వింటున్నాం. ప్రతి ఒక్క దానిలో దేవుడు మనకు విజయం ఇచ్చాడు. గత వారం మనం చూసుకున్నప్పుడు బలలో ఏం మనం చూసామంటే ప్రతి ఒక్క సమృద్ధిని ఇవ్వడానికి ఆయన నీ కోసం నా కోసం చనిపోయాడని. ఈ బలలో ఆమె విశ్వాసం ఉంచి మన చర్చ్ మెంబర్ అయిన మేఘన సిస్టర్, తను యుఎస్కి వెళ్ళింది. గత కొన్ని నెలలుగా అక్కడ స్టూడెంట్గా ఉంది. అనేక నెలల నుంచి ఆమె ప్రార్థన చేస్తుంది, తనకు ఒక సోర్స్ కావాలి, తనకు ఒక ఇన్కమ్ సోర్స్ కావాలని. అయితే ఆమె ఎప్పుడైతే ఆయన మరణించడము, నాకు సమృద్ధి జీవం ఇవ్వడానికి ఆయన మరణించడం నమ్మి ఒప్పుకొని బలలో పాల్గొందో అప్పుడు తను ఉద్యోగాన్ని పొందుకుంది. ఇలాంటి సమయంలో కూడా క్యాంపస్ పైనే తనకు జాబ్ వచ్చింది. ఎక్కడైతే చదువుకుంటుందో అక్కడే తన ఉద్యోగం కూడా చేస్తూ ఆమెకి ఇన్కమ్ రావడానికి దేవుడు ద్వారాలు తెరిచాడు. ఆమెన్. గొప్ప దేవుడు అండి, మహిమకరమైన దేవుడు, అనేకమైన అద్భుతాలు చేస్తున్నాడు. కాబట్టి గొప్ప కార్యాలు చేసే దేవుడు మన మధ్యలో ఉన్నాడు అనేది మనం అందరం స్తుతించి ఆరాధించుకుందాం. ఏదైతే మనం సాక్ష్యం విన్నామో అది నీ జీవితంలో కూడా నెరవేరే అవకాశం ఉంది. ఆయన ఆరాధించుకుంటూ ఆయన సన్నిధిని మన మధ్యలోనే ఆహ్వానిస్తున్నాం. పరిశుద్ధుడా, పావనుడా, అత్యున్నతుడా నీవే. పరిశుద్ధుడా, పావనుడా, అత్యున్నతుడా నీవే. నీ నామమునే వర్ణించెదా, నీ నామమునే ఘనపరచెదా, నీ నామమునే స్తుతించెదా, నీ నామమునే ఘనపరచెదా. నీలోనే నీలోనే నిరీక్షణ, నీలోనే విజయము, నీలోనే సంతోషం. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే,
శ్వాసై నే నడిచిన వేళలో ప్రతి అడుగై నా అడుగుల అడుగై నా శ్వాసలో శ్వాసై నే నడిచిన వేళలో ప్రతి అడుగై నా ఊపిరి నా గానము నా సర్వము నీవే నా యేసయ్యా నీకేనయ్యా ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఓ యేసయ్యా నాపై నీ ఆత్మను కుమ్మరించును యేసయ్యా నీ శక్తితో నన్ను నింపు బలవంతుడా నాపై నీ ఆత్మను కుమ్మరించుము యేసయ్యా నీ శక్తితో నన్ను నింపు బలవంతుడా నాపై నీ ఆత్మను నాపై నీ ఆత్మను కుమ్మరించుము యేసయ్యా నీ శక్తితో నన్ను నింపు బలవంతుడా నాపై నీ ఆత్మను కుమ్మరించుము యేసయ్యా నీ శక్తితో నన్ను నింపు బలవంతుడా ఆరాధన నీకే 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 ఆరాధన యేసయ్యా నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీవే దేవా నీవే మా బలము దేవా నీవే బలవంతుడవి శుద్ధుడా ధనుడా రక్షకుడా నా కాపరి నీవే నా దేవుడా శుద్ధుడా ధనుడా రక్షకుడా నా కాపరి
రక్షణ ఆధారం నీవే విమోచన నీవే సయ్యా రక్షణ ఆధారం నీవే విమోచన యేసయ్యా నీవే సయ్యా రక్షణ రక్షణ ప్రభువానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు నాయన, మా మధ్యలో ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప కార్యాలు చేసే దేవుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, సమాధానకర్త, ఆలోచింపజేసే దేవుడు, బలవంతుడైన దేవుడు మా మధ్యలో ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నీ సన్నిధి మేము అనుభవిస్తున్నందుకు వందనాలు ప్రభా. ఏ సన్నిధి అయితే మేము ఇప్పుడు అనుభవిస్తున్నామో ప్రభా, అదే సన్నిధి ఈరోజు ఎంతమంది అయితే స్క్రీన్ ద్వారా చూస్తున్నారో వారి స్థలాల్లో అనుభవిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రం. వారిపై నీ ఆత్మను కుమ్మరిస్తున్నందుకు వందనాలు నాయన. వారు చేయాల్సిన కార్యాన్ని ప్రభా మీరు వారిలో నుంచి జరిపించబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, ఈ లోకం రీతిగా చూస్తే మేము బలహీనులం, కానీ మేము మీలో బలవంతులమని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రభా నీ వాక్యాన్ని నమ్ముతూ ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్క దానిపై విజయం అనుగ్రహిస్తారని మీరు చెప్పినారు కనుక నీ వాక్యాన్ని నమ్మి ప్రార్థిస్తున్నాము నాయన. ఈ లోకంలో మేము ఉన్నంత కాలం మాకు శ్రమ వచ్చినా ప్రభా మేము భయపడము, ఎందుకంటే ఈ లోకాన్ని జయించిన వాడు మాలో ఉన్నాడని మేము నమ్ముచున్నాము ప్రభా. మరి ఒకసారి మీరు మా ద్వారా చేస్తున్న కార్యాలను బట్టి వందనాలు. మమ్మల్ని మీ ప్రణాళికలో ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మేము ఏ మంచి చేయనప్పటికీ నాయన, మాలో ఏ మంచి లేనప్పటికీ మీరు మమ్మల్ని ఎన్నుకున్నందుకు వందనాలు నాయన. నీకు స్తోత్రం. ఈ లోకంలో ఎవరు ప్రభా ఎన్నుకొని వ్యక్తులమైన మమ్మల్ని మీరు ఎన్నుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మేము నాశనానికి వెళ్ళాల్సింది ప్రభా, మమ్మల్ని ఎన్నుకొని నిత్య రాజ్యానికి వారసులుగా చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అంతేకాకుండా నాయన నీ కుటుంబంలోకి మమ్మల్ని చేర్చినందుకు వందనాలు. ఇదిగో నా బిడ్డలు నా సొత్తు అని పిలుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంత ప్రేమ ప్రభువా, నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా. నీ కృపని బట్టి వందనాలు, నీకు స్తోత్రం ప్రభా. నీ నుంచి మమ్మల్ని ఎవరు వేరు చేయనంత రీతిగా నాయన ఒక గొప్ప ప్రణాళిక మీరు చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఏ శక్తి కూడా ప్రభా, ఈ లోకంలో ఉన్న ఏ వ్యక్తి కూడా నాయన నీ నుంచి మమ్మల్ని దూరపరచలేరని చెప్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో క్రీస్తులో ఈరోజు మేము బలవంతులము, క్రీస్తులో ఈరోజు మేము శక్తివంతులము, క్రీస్తులో మేము ఏమై ఉన్నామో మరి ఒకసారి మేము గుర్తు చేసుకుంటున్నాము నాయన. మీరు చేసిన కార్యం బట్టి ఇదిగో ఈరోజు మాకు ఈ స్థానాన్ని ఇచ్చినందుకు వందనాలు. తండ్రితో ప్రభా నీ సన్నిధిలో నిలుచుకొని నీ వలే ప్రభా తండ్రి అని పిలవడానికి మాకు ఇచ్చిన అర్హతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాము నాయన. నీకు స్తోత్రము ప్రభా, స్తోత్రం. ఇదిగో ఏ జనులకు లేనట్టు దేవుడు మాకు కలిగి ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం
ప్రభా. అంతేకాకుండా ఈ లోకంలో జీవించడానికి కావలసిన ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని మీరు మాలో ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈరోజు ఎంతమంది అయితే ప్రార్థనలో ఏకీభవించి ఉన్నారో, ఎంతమంది నాలుకలైతే యేసుక్రీస్తు దేవుడని ఒప్పుకుంటున్నారు ప్రభా, ఎంతమంది అయితే హృదయంలో పశ్చాత్తాపపడి ఇదిగో యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరిస్తున్నారో వారికి మీరు ఉన్నందుకు వందనాలు. నిన్ను విడువను ఎడబాయనని చెబుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రం. మరి ఒకసారి మాతో మాట్లాడడానికి ఈరోజు మా మధ్యలో ఉన్నందుకు వందనాలు ప్రభా. నీ దాసుని బట్టి వందనాలు, ఆయనపై ఉన్న అభిషేకం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఆయనలో మీరుండి మాట్లాడబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ నుంచి వచ్చే ప్రతి మాట మమ్మల్ని బ్రతికిస్తుంది నాయన. నీ వాక్యము మమ్మల్ని జీవింపజేస్తుంది. నీ వాక్యమే మాకు దీపము, మాకు వెలుగై ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో మా అడుగులు తడబడకుండా ప్రభా, మేము తప్పిపోకుండా మమ్మల్ని కాస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీకు స్తోత్రము. ఎలాంటి పరిస్థితులు అయినా మా దేవుడు మాతో ఉన్నందుకు వందనాలు. పరిశుద్ధాత్మదేవ మాతో ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. కన్నీటి సమయంలో, వేదన సమయంలో, ప్రతి ఒక్క కృంగిపోయిన సమయంలో కూడా మీరు మాతో ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు ప్రభా. గత కొన్ని వారాలుగా ప్రభా అనేకమైన విషయాల నుంచి మాకు వెలుగునిచ్చినందుకు వందనాలు. నీ వాక్యము ద్వారా మా మనసులను రూపాంతరం చేసినందుకు వందనాలు. ఇదిగో ప్రభా, బండ మీద కట్టుకునే ప్రభా వ్యక్తుల వాళ్ళే మమ్మల్ని తయారు చేస్తున్నందుకు వందనాలు ప్రభా. వరదలు వచ్చినా, తుఫానులు వచ్చినా, ఈ లోకంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా మా జీవితాలు కూలిపోకుండా నీ వాక్యం అనే బండపై మమ్మల్ని నిల్చోబెట్టేందుకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. నీకు స్తోత్రం. మరి ఒకసారి ఈ వారము మీరు ఇదిగో నూతన వాక్యముతో, నూతన ఆత్మ అభిషేకంతో మా మధ్యలో ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసు నామంలో జీవితాలు మారబడును గాక, యేసు నామంలో మనసులు రూపాంతరం చెందును గాక ప్రభువా. నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఒకసారి ప్రభా, ఎంతమంది అయితే ఆశ కలిగి ఉన్నారో వారి ప్రాణాన్ని మీరు తృప్తిపరచబోతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మన దేవుడు గొప్పవాడండి. నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ గురించి ఆలోచిస్తున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. నీవు దేని గురించి అయితే ప్రార్థిస్తున్నావు తప్పకుండా దేవుడు నీతో మాట్లాడతాడు. ఈ సమయంలో మనం వాక్యానికి సిద్ధపరచుండగా పాస్టర్ బెన్ కొమానపల్లి గారిని ఆహ్వానిద్దాం. ఇది కొత్త సిరీస్ అండి. తప్పకుండా మీరు ఆశీర్వదించబడతారని నేను నమ్ముచున్నాను. అనేకమైన ప్రశ్నల ద్వారా మీరు వెళ్తుంటే ఈ సిరీస్లో మీ ప్రశ్నలన్నిటికీ దేవుడు తన వాక్యం ద్వారా జవాబు ఇవ్వబోతున్నాడు. మీకు ఇంకా అనుమానాలు, ఇంకా విశ్వాసం ఉంటే ఈ వాక్యము ద్వారా అవన్నీ వెళ్ళిపోబోతున్నాయి. నువ్వు విశ్వాసంలో స్థిరులుగా అవ్వబోతున్నారని నేను నమ్ముచున్నాను. మీరు కూడా నమ్మినట్లయితే నాతో కలిసి ఏకీభవించి పాస్టర్ గారిని ఆహ్వానిద్దాం. Hallelujah. Praise the Lord. Thank you so much for joining us. ఈరోజు అందరూ మాతో పాటు మా తెలుగు సర్వీస్ జాయిన్ అవుతున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీ అందరికీ. మరి ఈ సమయంలో దేవుని వాక్యంలోకి వెళ్ళక ముందర మనము కొన్ని ప్రకటనలు జాగ్రత్తగా గమనించుకుందాము. ప్రతి ఆదివారము మనకి 5:30 గంటలకు మనకి సండే స్కూల్ అవుతుందండి పిల్లలందరికీ కూడా 5:30 గంటలకు. సో తప్పకుండా మీ ఇళ్ళల్లో పిల్లలు ఉంటే, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళకి పిల్లలు ఉంటే వాళ్ళందరికీ కూడా మనకి 5:30 గంటలకి ఈ ఛానల్ మీద, ఈ యూట్యూబ్ ఛానల్ మీద కాదు కానీ చిల్డ్రన్కి, మన సండే స్కూల్ చిల్డ్రన్ అందరికీ కూడా న్యూ సిటీ చర్చ్ చిల్డ్రన్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. సో తప్పకుండా వాళ్ళందరినీ కూడా ఆ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో వాళ్ళకి ఆ లింక్స్ పంపించండి. సో ప్రతి ఆదివారం 5:30 గంటలకి వాళ్ళు కూడా దేవుని వాక్యంలో ఎదగడానికి, దేవుని కొత్త కొత్త పాటలు నేర్చుకోవడము, క్రాఫ్ట్స్ చేయడము, అలాగే బైబిల్ స్టోరీస్ కూడా నేర్చుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. సో అది ప్రతి ఆదివారం 5:30 గంటలకి జరుగుతుంది. అలాగే చాలామంది గమనించి ఉంటారు, మనకి ఈ వారంలో మనకి ఫిలిపియన్స్ బైబిల్ స్టడీ మనం చేయలేదు. అలాగే వచ్చే వారం కూడా బైబిల్ స్టడీ ఉండదండి. సో జాగ్రత్తగా గమనించండి. వచ్చే వారం కూడా బైబిల్ స్టడీ జరగదు. ఎందుకు జరగట్లేదంటే మరి చాలామందికి అపోస్టల్ గ్రేస్ లుబేగా గారు మీకు తెలుసు, కంపాలా యుగాండా నుంచి ఒక 2
వారాల క్రితం మనం ఆయనతో ఒక లైవ్ స్ట్రీమ్ కూడా చేయడం జరిగింది. అనేక మంది ఆశీర్వదించబడ్డారు. మరి ఆయన అనేక దేశాలలో స్కూల్ ఆఫ్ మినిస్ట్రీ అనేది స్థాపించడం జరిగింది. అది సెవరల్ టైమ్స్ అ ఇయర్ ఇట్ టేక్స్ ప్లేస్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. ఆ స్కూల్ ఆఫ్ మినిస్ట్రీ నేను ఒక 3 సార్లు అటెండ్ అవ్వడానికి కూడా దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. మరి ఈసారి ఏం జరుగుతుందంటే లేకపోతే మీరు ఆ స్కూల్ ఆఫ్ మినిస్ట్రీ అటెండ్ అవ్వడానికి ఏదో దేశంకో ప్రాంతానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్కూల్ ఆఫ్ మినిస్ట్రీ డైరెక్ట్గా మన ఇంటికి వస్తుంది. ఎందుకంటే ఆగస్ట్ 3rd, 4th, 5th, 7th, ఓకే, 3rd, 4th, 5th, 7th, 6th లేదండి, 6th సండే అయ్యింది. సో 3rd, 4th, 5th, 7thన సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు, 6 గంటల నుంచి 9 గంటల వరకు స్కూల్ ఆఫ్ మినిస్ట్రీ అపోస్టల్ గ్రేస్ లుబేగా గారు మనకి దేవుని వాక్యం అందజేయబోతున్నారు. సో కానీ తెలుగులో ఉండదండి, ఇంగ్లీష్లో. కానీ చాలామంది తెలుగు సర్వీస్ చూస్తున్నప్పటికీ మీకు చాలామందికి ఇంగ్లీష్ కూడా అర్థమవుతుందని తెలుసు. సో లేకపోతే మీకు తెలిసిన వాళ్ళకన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ తెలియజేయండి. మీకు స్క్రీన్ మీద ఇప్పుడు ఆ వెబ్సైట్ ఎక్కడికైతే వెళ్ళి రిజిస్టర్ అవ్వాలో ఆ వెబ్సైట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు స్క్రీన్ మీద ఉన్నాయి. అలాగే డివోర్స్ గ్రూప్స్లో కూడా మేము మీకు లింక్, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా పంపించడం జరుగుతుంది. త్వరగా ఆ వెబ్సైట్కి వెళ్ళి రిజిస్టర్ అవ్వండి. ఫ్రీ రిజిస్ట్రేషన్, కాస్ట్ ఏమీ లేదు, కానీ రిజిస్ట్రేషన్ చాలా ఇంపార్టెంట్. సో అందరూ కూడా తప్పకుండా రిజిస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. దేవుని వాక్యం ద్వారా అందరూ కూడా ఆశీర్వదించబడతారని నేను నమ్ముతున్నాను. సో దాని తర్వాత వచ్చే వారంలో మళ్ళీ మన బైబిల్ స్టడీ కంటిన్యూ అవుతుంది. సో తప్పకుండా అది కొద్దిగా గమనించాలని కోరుకుంటున్నాను. సో ఈ వారము మనకి బైబిల్ స్టడీ ఉండదు, కానీ దాని తర్వాత వచ్చే వారం నుంచి మళ్ళీ మనము ఫిలిప్పీయులకి రాసిన పత్రికలో మన బైబిల్ స్టడీ కంటిన్యూ చేస్తాము. అలాగే లాస్ట్ మంత్ మనకి జూలైలో నేను మెన్స్ మీట్ ఒకటి ఆన్లైన్ చేయడం జరిగింది. సో చాలా మంచిగా అయింది, చాలామంది మెన్ జాయిన్ అవ్వడం జరిగింది. సో అలాగే మనం మళ్ళీ ఆగస్ట్లో కూడా చేయబోతున్నామండి, August 22nd. సో మెన్ అందరూ కూడా డేట్ రాసుకోవాలి, లేకపోతే నోట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. August 22nd మనకి మళ్ళీ ఒక మెన్స్ మీట్ జరగబోతుంది. అలాగే న్యూ సిటీ చర్చ్ యంగ్ అడల్ట్స్ది కూడా మనము జూన్లో మన లాస్ట్ గ్యాదరింగ్ లేకపోతే ఆన్లైన్ మీటింగ్ జరిగింది. అది కూడా August 30th మనకి మీటింగ్ జరగబోతుంది. August 30th న్యూ సిటీ చర్చ్ యంగ్ అడల్ట్స్ మీటింగ్ జరగబోతుంది. సో తప్పకుండా ఆ డేట్స్ దయచేసి నోట్ చేసుకోండి. వచ్చే రోజుల్లో, వారాల్లో మీకు ఇంకా డీటెయిల్స్ కూడా మీకు అందజేస్తాము. మరి ఈ సమయంలో దేవునికి మన దశమ భాగాలు, కానుకలు కూడా సమర్పించుకుందాము. మరి ఒకసారి మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు దేవుని రాజ్యానికి ఇవ్వడానికి అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. అలాగే పేటిఎం, గూగుల్ పే డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తాయండి. సో తప్పకుండా అవన్నీ నోట్ చేసుకోండి, ఈ అవకాశం తీసుకోండి. గమనించండి, మనం ఎప్పుడు కూడా దేవునికి ఇచ్చినప్పుడు మనము భయముతో ఇవ్వట్లేదు, లేకపోతే ఏదో తప్పకుండా చెయ్యాలి అనేటటువంటి డ్యూటీ లాగా చేయట్లేదు, కానీ మనము సంతోషముతో దేవుడు మనల్ని ఆశీర్వదించాడని, మనము ఆ ఆశీర్వాదము పొందుకున్నామని విశ్వాసముతో, ఆ ఆశీర్వదించబడ్డాము కాబట్టి విశ్వాసముతో ఇప్పుడు దేవుని రాజ్యాన్ని మనం ఆశీర్వదిస్తున్నాము, దేవుని యొక్క సంఘాన్ని మనము ఆశీర్వదిస్తున్నాము. దేవుడు ఎంత మంచి దేవుడో గమనించండి. ఆయన ఇచ్చిన దానితోనే మళ్ళీ ఇవ్వమంటున్నాడు. సొంతగా ఆయన శక్తి లేకుండా, ఆయన కృప లేకుండా మనమే ఏదో చేసుకొని తీసుకురమ్మనట్లేదు, కానీ చేసుకొని తీసుకురావడానికి కూడా ఆయనే మనకి సహాయం చేస్తున్నాడు. ఆమేన్. సో మనము ఈరోజు ఇస్తున్న వాళ్ళందరికీ కూడా గుర్తు చేస్తున్నాను, మనము ఏదో దేవుడు ఇవ్వకపోతే శపిస్తాడు, కోప్పడిపోతాడు అనే భయంతో కాదు, కానీ లేకపోతే ఏదో మతపరంగా ఇవ్వడం కాదు, కానీ సంతోషముతో, ప్రేమతో, విశ్వాసముతో ఇస్తున్నాము. హల్లెలూయా. అలాగే ఎవరైనా మీరు ఇంకా మీడియా అప్గ్రేడ్ ప్రాజెక్ట్కి ఇవ్వాలనుకున్న వాళ్ళు మీరు కూడా ప్రార్థన చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ఎలాగా నడిపిస్తే దాన్ని బట్టి విశ్వాసముతో ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను ముందర చెప్పినట్టు కంప్యూటర్స్ అవి కొనడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ లైట్స్ ఇంకా కెమెరాస్ కూడా కొనాలని కోరుకుంటున్నాము.
ఆమేన్. ఒకసారి ప్రార్థన చేసుకొని దేవునికి మన కానుకల దశమ భాగం సమర్పించుకుందామండి. దేవా, ఈరోజు మాకు ఈ క్రొత్త రోజు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం దేవా. భయముతో ఇవ్వట్లేదు దేవా, లేకపోతే మతపరముగా ఇవ్వట్లేదు, కానీ ప్రేమతో, విశ్వాసంతో, సంతోషముతో ఇస్తున్నాము దేవా. పరిస్థితులు ఎలాగున్నప్పటికీ, లేకపోతే వార్తలలో ఎటువంటి భయాలు గురించి మాట్లాడుతున్నా కానీ దేవా, నీలో, నీ వాక్యంలో విశ్వాసము పెట్టుకొని మేము నడుస్తున్నాము, విశ్వాసముతో జీవిస్తున్నాము దేవా. నీ వాక్యములో నువ్వు అన్నావు దేవా, నీ సీక్ ye first the kingdom of God and all these things will be added unto you. నీ రాజ్యము మొట్టమొదట వెతకమన్నావు దేవా. ఆ విధంగా మేము వెతుకుతున్నాము, దాని ప్రకారముగా జీవిస్తున్నాము. కాబట్టి మా జీవితంలో మాకు అవసరతలన్నీ కూడా నువ్వు తీరుస్తున్నావని నమ్ముతూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, ఆమెన్. మరి ఈ సమయంలో మనము దేవుని వాక్యంలోకి వెళ్దామండి. ఈరోజు ఒక కొత్త సిరీస్ మొదలు పెట్టబోతున్నాము, హౌ టు అనేది. ఎవరైతే న్యూ సిటీ చర్చ్కి ఒక 2 సంవత్సరాల నుంచి వస్తున్నారనుకోండి, మీకు కొంతమందికి గుర్తుండొచ్చు. హౌ టు అనే సిరీస్ మనం ముందర కూడా ఒకసారి చేసాము. సో ఇది అందుకనే హౌ టు వాల్యూమ్ 2 అని అంటున్నాము. ఎందుకంటే ఈ సిరీస్ అంతట్లో కూడా మీరు డిసైడ్ చేయొచ్చు నేను దేని మీద ప్రసంగం చేస్తానో. ఎందుకంటే మీరు అడిగే ప్రశ్నలు బట్టి నేను ప్రసంగం చేస్తున్నాను. అలాగే సో ఇప్పుడు చూస్తున్న వాళ్ళు కూడా మీరు వచ్చే వారాల్లో మీ ప్రశ్నలకి నేను జవాబు ఇవ్వాలి, లేకపోతే మీ ప్రశ్నలుకి దేవుని వాక్యం ఏమంటుందో అనే ప్రశ్నకి జవాబు ఇవ్వాలనుకుంటే కామెంట్స్లో అన్నా, లేకపోతే మాకు పర్సనల్గా తర్వాత అన్నా మా మినిస్ట్రీ ఫోన్ నెంబర్కి కానీ, లేకపోతే సోషల్ మీడియా అకౌంట్స్లో సెపరేట్గా మెసేజ్ అన్నా చేయండి. మీరు అడుగుతున్న ప్రశ్నలు బట్టి నేను నా మెసేజెస్ వచ్చే వారాల్లో దాన్ని బట్టి నేను ప్రసంగం చేయడం మొదలు పెడతాను. సో ఇప్పుడు ఫస్ట్ వీక్లో, మొట్టమొదటి వారంలో నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే డిప్రెషన్ గురించి మాట్లాడాలని కోరుకుంటున్నాను. యాక్చువల్గా డిప్రెషన్ గురించి మాత్రమే కాదు, కానీ అసలు డిప్రెషన్ని మన జీవితాల్లో ఎలాగ ఓడించాలి, లేకపోతే హౌ టు ఓవర్కమ్ డిప్రెషన్ అనే అంశం మీద మాట్లాడాలని కోరుకుంటున్నాను. చాలా వారాల నుంచి, లేకపోతే యాక్చువల్గా చాలా నెలల నుంచి కూడా మాకు ప్రేయర్కి కాల్స్ వచ్చినప్పుడు, లేకపోతే నాకు సోషల్ మీడియాలో మెసేజెస్ వచ్చినప్పుడు, లేకపోతే ఈ సిరీస్ స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా వచ్చిన ప్రశ్నలు బట్టి మాకు తెలిసింది ఏంటంటే చాలామంది డిప్రెషన్లో జీవిస్తున్నారు, లేకపోతే వాళ్ళు డిప్రెషన్లో జీవించకపోయినా వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు డిప్రెషన్లో జీవిస్తున్నారు. ఈ డిప్రెషన్ గురించి అసలు నేను ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు అసలు ఆన్లైన్ వెళ్ళాను. డిప్రెషన్ యొక్క మెడికల్ డెఫినేషన్ ఏంటంటే ఒకసారి చదువుతాను, జాగ్రత్తగా వినండి. డిప్రెషన్ ఈజ్ ఏ కామన్ అండ్ సీరియస్ మెడికల్ ఇల్నెస్ దట్ నెగటివ్లీ ఎఫెక్ట్స్ హౌ యూ ఫీల్, ద వే యూ థింక్ అండ్ హౌ యూ యాక్ట్. ఓకే, తెలుగులో చెప్తాను చూడండి. డిప్రెషన్ ఒక మనోవ్యాధి. అది మన తలంపులను, మన భావాలను, ఇంకా మన ప్రవర్తనలు వ్యతిరేకంగా మారుస్తుంది. ఓకే, 3 కేటగిరీస్, లేకపోతే 3 ఏరియాస్లో ఎఫెక్ట్ అవుతారు మనుషులు డిప్రెషన్తో బాధపడుతున్నప్పుడు. తలంపులలో, భావాలలో, ప్రవర్తనలో. ఓకే, తలంపులు, భావాలు, ప్రవర్తన. ఓకే, ఈ 3 ఏరియాస్లో మనము నెగిటివ్గా ఎఫెక్ట్ అవుతాము మన జీవితంలో. ఆ విధంగా ఎప్పుడైతే నెగిటివ్గా ఎఫెక్ట్ అయ్యి జీవిస్తున్నామో అప్పుడు మనము డిప్రెషన్తో బాధపడుతున్నట్టు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం కొన్ని స్టాటిస్టిక్స్ జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే కొంతమంది ఇప్పుడు చూస్తున్న వాళ్ళు నాకు డిప్రెషన్ లేదులేండి, నాకు ఈ బోధ ఎందుకు, ఈ మెసేజ్ వినాల్సిన అవసరం లేదు అనుకోవచ్చు. కానీ గమనించండి, దేవుని యొక్క వాక్యంలో ఏం చెప్తుందంటే మనము ఆశీర్వదించబడ్డది దేనికోసం అంట, ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండడానికి. హల్లెలూయా. సో ఇప్పుడు మీరు మీ జీవితంలో డిప్రెషన్లో లేకపోయినా థ్యాంక్ గాడ్, ప్రైజ్ గాడ్. ఓకే, దేవునికి స్తోత్రం, నువ్వు డిప్రెషన్లో లేవని. కానీ నీకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు ఉండొచ్చు, లేకపోతే నీ జీవితంలో, నీ లోకంలో తప్పకుండా నీకు తెలిసిన ఫ్రెండ్స్ లిస్టు, లేకపోతే బంధువుల్లో తప్పకుండా ఎవరో ఒకరు డిప్రెషన్తో బాధపడుతున్నారు. ఎందుకంటే ఈ స్టాటిస్టిక్స్ జాగ్రత్తగా చూడండి. ప్రపంచంలో ఉంటే 264 మిలియన్ పీపుల్ జనాభా డిప్రెషన్తో బాధపడుతున్నారంట. ఓకే, అలాగే ఇండియా ఈజ్ ద 6th మోస్ట్ డిప్రెస్డ్ కంట్రీ ఇన్ ద వరల్డ్.
6th most depressed country in the world. అలాగే ఇప్పుడు 8 లక్షల మంది డిప్రెషన్ ఎక్కువ అయినప్పుడు డిప్రెషన్ ద్వారా ఆత్మహత్యలు కూడా ఎక్కువ అవుతాయి. ప్రతి సంవత్సరము 8 లక్షల మంది డిప్రెషన్లో బాధపడి ఆత్మహత్య చేసుకుంటారంట. డిప్రెషన్తో బాధపడి ఆత్మహత్య చేసుకుంటారు. అలాగే కార్పొరేట్ ఎంప్లాయీస్, ఎవరైతే మీరు కార్పొరేట్ ఆఫీసెస్లో పనిచేస్తున్నారో ఈ స్టాటిస్టిక్ జాగ్రత్తగా వినండి. 42.5% of corporate employees are suffering from depression in India. 42.5% మంది ఎవరైతే కార్పొరేట్ ఆఫీసెస్లో పనిచేస్తున్నారో, చాలామంది కార్పొరేట్ జాబ్ కావాలంటారు. కార్పొరేట్ జాబ్తో ఎటువంటి ప్రాబ్లం లేదండి, కానీ ఇక్కడ ఉన్న పర్సంటేజ్ చూడండి. ఇది బయట వాళ్ళు చేసిన రీసెర్చ్ ప్రకారము. ఓకే, 42.5%. పైగా ప్రతి సంవత్సరము ఆ శాతం ఇంక్రీజ్ అవుతుందంట. ఓకే, డిక్రీజ్ అవ్వట్లేదు, తగ్గట్లేదు. ఆ పర్సంటేజ్ ప్రతి సంవత్సరం కూడా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ అంటే ఏంటి, ప్రతి వాళ్ళు మీరు కార్పొరేట్ జాబ్స్లో ఎవరైతే ఉన్నారో గుర్తుపెట్టుకోండి, మీ ఆఫీసెస్లో ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది ఎంప్లాయీస్ ఆర్ గోయింగ్ త్రూ డిప్రెషన్. అంటే ఏంటి, మీరు డిప్రెషన్లో లేకపోయినప్పటికీ మీకు తెలిసిన వాళ్ళలో ఎవరో ఒకరు డిప్రెషన్తో బాధపడుతున్నారు. ఓకే, సో మీకు మీరు బాధపడకపోతున్నా మీరు వాక్యము వినడం చాలా ముఖ్యం. ఎందుకంటే త్వరలో ఈరోజు అవ్వచ్చు, రేపు అవ్వచ్చు, వచ్చే నెల అవ్వచ్చు, ఎవరికో ఒకరికి సహాయకరంగా మీరు ఉండడానికి దేవుడు ద్వారాలు తెరుస్తాడు. ఎవరైనా డిప్రెషన్తో బాధపడుతున్న వాళ్ళు చూస్తుంటే చాలా జాగ్రత్తగా వినండి. ఈ వాక్యంలోకి వెళ్ళక ముందరే చాలా జాగ్రత్తగా వినండి. డిప్రెషన్తో నువ్వు బాధపడుతూ ఆ విధంగా జీవించాల్సిన అవసరము లేదు. యేసు క్రీస్తు చేసిన కార్యము బట్టి, ఆయన చేసిన క్రియ బట్టి నువ్వు దాని నుంచి విడుదల పొందడానికి ప్రతి అర్హత నీకుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో దాంట్లో బాధపడాల్సిన అవసరత ఏమీ లేదు. సో అది ఈ అన్ని స్టాటిస్టిక్స్ కూడా COVID-19 రాకముందర. సో ఈ కరోనా వైరస్ వచ్చిన తర్వాత ఆ స్టాటిస్టిక్స్ పర్సంటేజెస్ అన్నీ ఇంకా ఎక్కువైనాయండి. ఇప్పుడు స్టాటిస్టిక్స్ ప్రకారము ఇండియాలో 61%, 61% మంది ఏదో ఒక మెంటల్ ఇల్నెస్తో బాధపడుతున్నారు అని ఎస్టిమేట్స్ వచ్చినాయి. సో చాలామంది మన చుట్టుపక్కల, మన బంధువులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, మన ఫ్లాట్మేట్స్ అవ్వచ్చు, హాస్టల్ మేట్స్ అవ్వచ్చు, ఆఫీస్ మేట్స్ అవ్వచ్చు, ఎవరో ఒకరు అటువంటి పరిస్థితిలో ఉన్నారు. సో దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకొని వాళ్ళకి ఆశీర్వాదకరంగా జీవిద్దాం. సో డిప్రెషన్లో బాధపడుతున్నప్పుడు అసలు యేసుక్రీస్తు ఏం చేశాడు పాస్టర్ గారు డిప్రెషన్ గురించి? ఆయన ఏదన్నా అన్నాడా, లేకపోతే ఏదన్నా చేశాడా మన కోసము? యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనానికి మన బైబిల్ తెరుచుకుందాం. ద బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 10 verse 10. ఇది పునాదిగా మనం స్టార్ట్ చేసుకుందామండి. చాలామంది న్యూ సిటీ సంఘానికి చెందిన వాళ్ళకి మీకు ఆల్రెడీ బైబిల్స్ కూడా అక్కడ తెరవక్కర్లేదు, ఎందుకంటే మీకు ఈ వచనం బాగా తెలుసు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదవండి. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును, గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. హల్లెలూయా. సో చూడండి, ఇక్కడ సాతాను వచ్చాడు, ఇంకా యేసుక్రీస్తు కూడా వచ్చాడు. సో సాతాను వచ్చింది దేనికోసం అంట? దొంగిలించడానికి, ఇంకా గట్టిగా ఏంటి అందరు పడుకున్నారు ఇక్కడ? లేకండి. ఓకే, సో దేనికి వచ్చాడంట? దొంగతనం చేయడానికి, హత్య చేయడానికి, నాశనము చేయడానికి వచ్చాడంట. ఆ 3 కారణాల కోసమే ఎప్పుడు కూడా సాతాను వస్తాడు. యేసుక్రీస్తు కూడా వచ్చాడంట. యేసుక్రీస్తు ఏం చేయడానికి వచ్చాడు? మనకి జీవమును ఇవ్వడానికి వచ్చాడు, అది కూడా సమృద్ధి అయిన జీవమును ఇవ్వడానికి వచ్చాడు. సో ఎప్పుడన్నా ఏదైనా డిప్రెషన్లో ఎవరైనా బాధపడుతున్నారంటే దేని గురించి? వాళ్ళకి సంతోషంతో బాధపడట్లేదు. ఓకే, డిప్రెషన్ అంటేనే ఏంటి? వాళ్ళ జీవితంలో ఏదో పోగొట్టుకున్నారా అని, ఏదో నాశనం అయిపోయింది, లేకపోతే వాళ్ళే నాశనం అవుతున్నారు అనే దాన్ని బట్టి వాళ్ళు డిప్రెస్ అవుతున్నారు. సో డిప్రెషన్ అనేది దేవుని నుంచి వచ్చేది కాదు. మొట్టమొదటిగా అది తెలుసుకోవాలి. డిప్రెషన్ అనేది దేవుని నుంచి ఆశీర్వాదము కాదు, దేవుడు చేసే క్రియ కాదు. సో సాతాను చేసే క్రియ అని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో దాన్ని రెసిస్ట్ చేయాల్సిన అవసరత ఉన్నది అనేది గుర్తించాలి. ఓకే, రెసిస్ట్ చేయడం అంటే ఏంటి?
ఇప్పుడు గమనించండి, ఎవరికైనా అనారోగ్యము లేకపోతే జ్వరం వస్తుంది, తలనొప్పి వస్తుంది అని మనం స్టార్టింగ్ స్టేజెస్లో మనకు తెలిసినప్పుడు మనం ఏం చేస్తాము? ఏదో ఒక ట్యాబ్లెట్ తీసుకోవడానికి చూస్తారు చాలామంది, లేకపోతే డాక్టర్కి ఫోన్ చేస్తారు, ఎవరినో ఒకరిని అడుగుతారు. ఎందుకు? తలనొప్పితో బాధపడము నార్మల్ కాదని అందరికీ తెలుసు. జ్వరంతో బాధపడము నార్మల్ కాదు అని అందరికీ తెలుసు. సో అది వస్తుంది అని తెలియగానే మనం ఏం చేస్తాము? ఏదో ఒక యాక్షన్ తీసుకోవడానికి చూస్తాము. ఒక ట్యాబ్లెట్టో, ఎవరికన్నా ఫోన్ చేస్తాము, ఒక ఆయింట్మెంట్ రుద్దుకోవడం, ఏదో ఒకటి చేస్తాము, టానిక్ తీసుకోవడం. ఎందుకు? అది నార్మల్ కాదు. అది నా జీవితంలోకి స్థాపించబడకపోకముందర, ఎస్టాబ్లిష్ అయిపోకముందర, సెటిల్ అవ్వకముందరే నేను ఏదో ఒకటి చేయాలి దాని గురించి అని. ఓకే, సో అది రెసిస్టెన్స్ అన్నమాట. సో అలాగే మన జీవితంలో కూడా డిప్రెషన్ అనేది దేవుని నుంచి కాదు అనేది మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోవాలి. అది మన జీవితంలోకి వస్తుంది అంటేనే మనము ఇమ్మీడియట్గా దాన్ని దేవుని వాక్యంతో రెసిస్ట్ చేయాలనేది మనము ఎదిరించాలి అనేది మనము గుర్తించగలి. సో డిప్రెషన్ అనే దాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా మనము దాన్ని ఎదిరించాలి. ఇప్పుడు చూడండి, 3వ యోహాను యోహాన్కే మన బైబిల్ చదువుకుందాం. 3వ యోహాను 2వ వచనం ఒకసారి చదవండి. 3వ యోహాను 2వ వచనము. యుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. హల్లెలూయా. చూడండి, ఇంగ్లీష్లో ఎలాగ ఉంటుందంటే, బిల్లవెడ్, ఐ ప్రే అబవ్ ఆల్ థింగ్స్ దట్ యు మే ప్రాస్పర్ అండ్ బీ ఇన్ హెల్త్ ఈవెన్ యాజ్ యువర్ సోల్ ప్రాస్పర్స్. తెలుగులో ఆత్మ అని రాసి ఉంటుంది, కానీ దాన్ని యాక్చువల్ సరిగ్గా ట్రాన్స్లేట్ చేస్తే ఆత్మ అనకుండా మనస్సు అనాలండి. ఎందుకంటే చాలాసార్లు మనస్సు ఇంకా ఆత్మ ఇంటర్చేంజబుల్గా వాడతారు, అది ఒకటే అన్నట్టు అనుకుంటారు. కానీ ఆత్మ వేరు, మనస్సు వేరు. దేవుని వాక్యంలో ఏమని ఉంటుందంటే, దేవుడు ఒక ఆత్మ అయి ఉన్నాడు, మనము దేవుని పిల్లలము కాబట్టి మనము కూడా ఆత్మలై ఉన్నాము. ఓకే, మనము ఒక ఆత్మ అయి ఉన్నాము, మనకి ఒక మనసు కలిగి ఉన్నాము, ఒక శరీరములో జీవిస్తున్నాము. ఓకే, మనము ఆత్మ అయి ఉన్నాము, మనసు కలిగి ఉన్నాము, కానీ శరీరములో జీవిస్తున్నాము. సో ఇక్కడ ఏమంటున్నాడు? ఇంగ్లీష్లో ఇక్కడ బెటర్ ట్రాన్స్లేషన్ అయింది. గ్రీక్ నుంచి మనకి గ్రీక్ భాష నుంచి మన బైబిల్స్ అన్నీ కూడా ట్రాన్స్లేట్ అయినాయి. సో ఇక్కడ బెటర్ ట్రాన్స్లేషన్ ఏంటంటే, బిలవడ్ ఐ ప్రే అండ్ దట్ యు మే ప్రాస్పర్ ఇన్ ఆల్ థింగ్స్ అండ్ బీ ఇన్ హెల్త్. ఓకే, సో నీ జీవితంలో ప్రతి ఏరియాలో కూడా నువ్వు వర్ధిల్లాలని ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. కానీ దేని బట్టి వర్ధిల్లాలంటున్నాడు? ఈవెన్ యాజ్ యువర్ సోల్ ప్రాస్పర్స్ అంటున్నాడు. నీ మనస్సు వర్ధిల్లే ప్రకారము నీ జీవితంలో కూడా నువ్వు వర్ధిల్లాలి అని నేను ప్రార్థిస్తున్నాను అంటున్నాడు అపోస్టల్ జాన్. ఓకే, సో అంటే మొట్టమొదటిగా ఏంటి ఇక్కడ? ఏదైనా మన జీవితంలో వర్ధిల్లాలంటే ఏం వర్ధిల్లాలి? మొట్టమొదటిగా మన మనస్సు వర్ధిల్లాలి. మన ఉద్యోగము లేకపోతే మన కెరియర్లో వర్ధిల్లడం మాత్రమే కాదు, కానీ మన మనస్సులో మనము వర్ధిల్లడం మొదలు పెట్టాలి. ఎప్పుడైతే మన మనసులో వర్ధిల్లుతామో వేరే ఏరియాస్లో కూడా మనము వర్ధిల్లుతామంట. హల్లెలూయా. సో చూడండి, సోల్ అనేటప్పటికి ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ యువర్ మైండ్, విల్ అండ్ ఎమోషన్స్. నీ మనసు, నువ్వు ఎక్కడైతే తీర్మానాలు తీసుకుంటావో అదంతా కూడా నీ మనసులో ఉన్నది. సో మనం అందరం కూడా ఏం తినాలో, ఏమి తాగాలో, ఏం బట్టలు వేసుకోవాలో, ఎక్కడ జీవించాలో, ఏ కాలేజ్కి వెళ్ళాలో, ఏ స్కూల్కి వెళ్ళాలో, లేకపోతే ఏ కార్ కొనుక్కోవాలో, ఏ బట్టలు, ఇవన్నీ కూడా మనం మనసులో తీర్మానాలు తీసుకుంటున్నాం. వీఆర్ మేకింగ్ డెసిషన్స్. సో ఆ మనసులోనే కూడా మన మనోభావాలు కలిగి ఉన్నాయి. ఓకే, మన మనోభావాలు, అవర్ ఇమోషన్స్, మన మనోభావాలు కూడా అక్కడే కలిగి ఉన్నాయి. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ మనోభావాలు మన జీవితంలో మనల్ని కదిలిస్తాయి. our emotions move us in certain directions. సో మన మనోభావాలు మనల్ని కదిలిస్తాయి. ఒక్కొక్కసారి మంచి డైరెక్షన్లో కదిలిస్తాయి, ఒక్కొక్కసారి తప్పుటి డైరెక్షన్లో కూడా కదిలిస్తాయి. సో అందరికీ తెలుసు, ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నాం అనుకోండి, ఇప్పుడే కొన్ని పాటలు పాడాము. సో ఆ పాటలు పాడుతున్నప్పుడు మీరు కూడా అక్కడ మీ ఇళ్ళల్లో కానీ ఎక్కడున్నా కూడా మీరు కూడా నుంచొని దేవుణ్ణి ఆరాధించి స్తుతించారనుకోండి, మీరు కూడా ఇక్కడ వర్షిప్ టీంతో పాటు మీరు కూడా పాడుతున్నారనుకోండి, ఆ సమయంలో కొన్ని ఇమోషన్స్ పుట్టుకొస్తాయి, కొన్ని మనోభావాలు ఉంటాయి మన లోపల. సో ఆ మనోభావాలు ప్రకారముగా మనం జీవించినప్పుడు ఏమవుతుంది, ఒక్కొక్కసారి మంచి డైరెక్షన్లో తీసుకెళ్తాయి, కానీ ఒక్కొక్కసారి వేరే పాటలు విన్నామనుకోండి,
ఓకే, అందులో లిరిక్స్ సరి అయిన లిరిక్స్ కాదనుకోండి, లేకపోతే సినిమా పాటలు అనుకోండి, లేకపోతే సరి అయిన లిరిక్స్ లేకుండా ఉన్నాయనుకోండి కొన్ని పాటలు, ఏమవుతుంది, ఆ పాట విన్నప్పుడన్నా రేడియో మీద అవ్వచ్చు, లేకపోతే ఎక్కడో పెళ్లి ఫంక్షన్ అవుతే పెద్ద లౌడ్ స్పీకర్ మీద ఎక్కడో వింటారు, ఎక్కడో ఒక దగ్గర ఆ పాట విన్నప్పుడు ఏమవుతుంది, ఇంకొక మనోభావం పుట్టుకొస్తుంది, ఇంకొక ఇమోషన్ పుట్టుకొస్తుంది. ఓకే, లేకపోతే కొన్ని మాటలు విన్నప్పుడు సంతోషం వస్తుంది, కొన్ని మాటలు విన్నప్పుడు కోపం వస్తుంది. సో సంతోషం వచ్చినప్పుడు ఒక డైరెక్షన్లో వెళ్తాము, కోపం వచ్చినప్పుడు ఇంకొక డైరెక్షన్లో వెళ్తాము. సో ఇవన్నీ కూడా ఏంటి, మనోభావాలు ఏం చేస్తున్నాయి, మనల్ని కదిలిస్తున్నాయి. సో ఒక్కొక్కసారి మంచి డైరెక్షన్లో, ఒక్కొక్కసారి చెడు డైరెక్షన్లో, లేకపోతే తప్పుడు డైరెక్షన్లో వెళ్తున్నాయి. చాలాసార్లు ఏమవుతుందంటే మన మనసు గురించి పట్టించుకోకుండా క్రైస్తవులు చాలాసార్లు వాళ్ళు ఆత్మీయ విషయాల గురించే ఆలోచించి మనస్సు గురించి ఆలోచించడము ఆత్మీయమైనది కాదు అన్నట్టు అనుకుంటారు. కానీ నూతన నిబంధనలో చాలా సత్యాలు మనం ఆత్మ గురించి రాసున్నప్పటికీ బైబిల్లో మన మనస్సుని ఎలాగ సరి చేసుకోవాలి, అలాగే మన శరీరము గురించి కూడా మన బైబిల్లో రాసుంది. సో మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన మనస్సుని జాగ్రత్తగా సరి అయిన విధానంలో పెట్టుకోవాల్సిన బాధ్యత దేవుడు మనకిచ్చాడు. ఆత్మను ఆయన కంప్లీట్గా మార్చాడు, కానీ మనసు వచ్చేసేటప్పటికి నీకు నాకు ఆ బాధ్యతనిచ్చాడు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆ మనోభావాలు ప్రకారము మనోభావాలకి మనము బానిసగా జీవించక్కర్లేదు. మనోభావాల మీద దేవుడు మనకి అధికారం ఇచ్చాడు అనేది మనం మొట్టమొదటిగా గుర్తించాలి. అర్థమవుతుందా? సో అందుకనే కొన్ని పాటలు విన్నప్పుడు, కొన్ని మాటలు విన్నప్పుడు, సరే నాకు అది విన్నప్పుడు అలాగ అనిపించేసిందండి, నేను ఇంకా అసలు ఏం చేయలేకపోయాను, కోపం వచ్చేసింది నా మీద. ఓకే, సో అని అనుకోవడము, లేకపోతే అది ఒక ఎక్స్క్యూజ్గా వాడలేము. అర్థమవుతుందా నేను చెప్పేది? సో మనలో కొన్ని మనోభావాలు వచ్చినా కూడా దాని మీద అధికారము తీసుకోవాల్సిన బాధ్యత దేవుడు మనకి ఇచ్చాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో చాలామంది దాని మీద అధికారము ఇచ్చాడు అనేది గుర్తించకుండా జీవించామనుకోండి, మన జీవితం అంతా కూడా మనోభావాలకి బానిసగా జీవిస్తాము. సో మంచిగా సంతోషంగా ఉన్నప్పుడు సంతోషంగా ఉంటాం, దుఃఖం వచ్చేసినప్పుడు దుఃఖము, దేవుని సన్నిధిలో కొన్ని పాటలు విన్నప్పుడు సరి అయిన మంచి మనోభావాలు పుట్టుకొచ్చినప్పుడు దాని ప్రకారంగా, లేకపోతే బయట ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు సినిమా పాటలో ఇంకేదో వింటున్నప్పుడు దాని ప్రకారంగా. అర్థమవుతుందా? ఆ విధానంగా జీవించమని చెప్పలేదు దేవుడు. కానీ ఎప్పుడైతే ఆ మనోభావాల మీద నాకు అధికారం ఉందని తెలుస్తుందో అప్పుడు నువ్వు విజయంలో జీవించగలుగుతావు. ఎందుకు మాట్లాడుతున్నానంటే మనోభావాల గురించి, డిప్రెషన్ అనేది మన జీవితంలో ఈ మనోభావాల నుంచి స్టార్ట్ అవుతుందండి, ఇమోషన్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. అది మనము గుర్తించుకోవాలి. మళ్ళీ ఒకసారి ఇందాక డిప్రెషన్ డెఫినేషన్లో నేను ఏమన్నాను, అది మన తలంపులను, మన భావాలను, మన ప్రవర్తనలను వ్యతిరేకంగా మారుస్తుంది. ఓకే, మన తలంపులను, మన భావాలను, మన ప్రవర్తనను వ్యతిరేకంగా మారుస్తుంది. రెండు విషయాలు రాసుకోండి ఇక్కడ. డిప్రెషన్ కెన్ బి ఎక్స్పీరియన్స్డ్ బికాస్ ఆఫ్ in two ways. Okay, depression can be experienced in two ways. Number one, external pressure getting on the inside and weighing you down. మన చుట్టూ ఉన్న ఒత్తిడులు మనిషి ఓకే చుట్టూ ఉన్న ఒత్తిడులు మనిషిలోనికి వెళ్ళి కృంగదీస్తాయి. ఓకే, చుట్టూ ఉన్న ఒత్తిడులు మనిషిలోకి వెళ్ళి కృంగదీస్తాయి. సో బయట ఉన్న ఒత్తిడులు బయట ఉండడం మాత్రమే కాదు, కానీ ఎప్పుడైతే మనలోకి వస్తాయో, మన మనసులోకి స్థాపించబడిపోతాయో అవి మనల్ని కృంగదీస్తాయి. ఎక్స్టర్నల్ ప్రెషర్స్. ఎటువంటి ప్రెషర్స్? ఇప్పుడు చాలామంది యవనస్తుల్లో కూడా చాలామంది సూసైడ్స్ గురించి మాట్లాడినప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో ఒక్కొక్కసారి ఎగ్జామ్ టైంలో మనకు చాలాసార్లు వార్తల్లో చూస్తూ ఉంటాము. ఎవరో ఎగ్జామ్ రిజల్ట్స్ వస్తున్నాయని కొంతమంది భయపడిపోయి ఆత్మహత్య చేసుకుంటారు. కొంతమంది రిజల్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఫెయిల్ అయినందుకు కాదు, వాళ్ళకి కావాల్సిన ర్యాంక్ రాలేదని కొంతమంది చనిపోతారు. భయంకరమైన సంఘటన.
కొంతమంది ఏమవుతుంది, వాళ్ళకి కావలసిన కాలేజ్లో సీట్ రాలేదు. సో అది అటువంటి భయంకరమైన తీర్మానం ఎందుకు తీసుకున్నారు? ఎందుకంటే వాళ్ళకి ఎక్కడో సరి అయిన సరి అయిన ఎమోషన్, సరి అయిన మనోభావము లేదు, సరి అయిన తలంపు లేదు. సో దాన్ని బట్టి వాళ్ళు ఏమనుకున్నారు, వాళ్ళు ఉత్తి ఒక టెస్ట్ ఫెయిల్ అయ్యాను, లేకపోతే నాకు కావాల్సిన ర్యాంక్ రాలేదు అనుకోవడం మాత్రమే కాకుండా నా లైఫ్లోనే నేను ఫెయిల్ అయిపోయాను అనుకుంటారు. అర్థమవుతుందా? సో ఇవన్నీ కూడా మనోభావాల నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఒక్కొక్కసారి మన ఎడ్యుకేషన్ గురించి ఆ ప్రెషర్ అవ్వచ్చు, ఓకే, ఒత్తిడి అవ్వచ్చు. కొన్నిసార్లు రిలేషన్షిప్స్, ఓకే, ఎవరో అమ్మాయి నాకు ఎస్ అనలేదు, ఎవరో అబ్బాయి నాకు ఎస్ అనలేదు, ఓకే, వాళ్ళ వెనకాల ఇన్ని సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నాను. సో ఈ ప్రెషర్స్తో ఏమవుతుంది, వాళ్ళు ఎవరో రిజెక్ట్ చేసినందుకు, వాళ్ళు ఒప్పుకోనందుకు మనం డిప్రెషన్లోకి వెళ్ళడం మొదలు పెడతాం. కొన్నిసార్లు డబ్బు విషయాలు అవ్వచ్చు. ఉద్యోగం లేదు, నా బిల్స్ అన్నీ కట్టుకోలేకపోతున్నాను, నా రెంట్కి కట్టుకోలేకపోతున్నాను, లేకపోతే బిజినెస్ లాస్ అయిపోతుంది. ఈ ఒత్తిడులన్నీ బయట ఉన్న ఒత్తిడులు వాళ్ళ మనసులోకి వచ్చేసినప్పుడు అవి వాళ్ళని కృంగదీస్తాయి. దానివల్ల చాలామంది డిప్రెషన్లోకి వెళ్తారు. రెండోది ఏంటంటే ఫీలింగ్స్ దట్ కమ్ ఫ్రమ్ థింకింగ్ ద థాట్స్ దట్ వే యూ డౌన్. కృంగదీసేటటువంటి ఆలోచనల నుండి కలిగే భావాలు వల్ల కలుగుతాయి, ఓకే, దాన్ని బట్టి కలుగుతాయి. సో మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. కృంగదీసేటటువంటి ఆలోచనల నుండి కలిగే భావాలు వల్ల, ఓకే, కృంగదీసేటటువంటి ఆలోచనల నుండి కలిగే భావాలు వల్ల కలుగుతుంది డిప్రెషన్. ఓకే, సో ఏమవుతుంది, ఇప్పుడు బయట జరిగే విషయాలే కాదు కానీ నా జీవితంలో నేను వేస్ట్, నా జీవితంలో నేను ఎప్పుడు సక్సెస్ అవ్వను, నాకు ఎప్పుడూ ఉద్యోగం రాదు, నన్ను ఎవ్వరూ ప్రేమించరు, నాకు పెళ్ళి ఎప్పుడూ అవ్వదు, నాకు పిల్లలు పుట్టరు, నా కుటుంబం ఎప్పుడు నన్ను వ్యతిరేకంగానే చూస్తారు. సో ఇటువంటి ఆలోచనలు, అది నిజంగా అవుతుందో లేదో మనకు తెలియదు కానీ దాని మీద ఆ విధంగా ఆలోచించడం వల్ల ఏమవుతుంది, నీ హృదయము, నీ మనసంతా కూడా కృంగదీయబడుతుంది. ఆ విధంగా కూడా చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. సో ఏమవుతుంది, ఆదివారాలు చర్చ్కి రావచ్చు, ఆదివారాలు పాటలు పాడవచ్చు, ఇవన్నీ చేయొచ్చు, కానీ వాళ్ళ జీవితంలో దీని గురించే ఆలోచిస్తూ ఉండేటప్పటికి కూడా దాన్ని బట్టి కూడా చాలాసార్లు క్రైస్తవులు అయినా కూడా డిప్రెషన్లో కొంతమంది జీవిస్తూ ఉంటారు. యేసుక్రీస్తు చేసిన కార్యాలన్నీ తెలిసిన తర్వాత కూడా కొంతమంది డిప్రెషన్లో జీవిస్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు జీవితం గురించి చూసినప్పుడు ఏ విధానంగా జరుగుతుందో రాస్తాను, మీరు నోట్స్ తీసుకుంటుంటే కొద్దిగా స్టెప్స్ లాగా రాసుకోండి. మొట్టమొదటిగా నీ పరిసరాలు. రెండోది నీ ఆలోచనలు. మూడోది నీ మనోభావాలు. నాలుగోది నీ తీర్మానాలు. ఐదోది నీ క్రియలు, యువర్ యాక్షన్స్, నీ క్రియలు. ఆరోది నీ అలవాట్లు, నీ హ్యాబిట్స్, నీ అలవాట్లు. ఏడోది నీ వ్యక్తిత్వం, యువర్ క్యారెక్టర్, నీ వ్యక్తిత్వం. ఎనిమిదోది నీ గమ్యం, యువర్ డెస్టినీ, నీ గమ్యం. ఓకే, ఈ స్టెప్స్ నేను ఇప్పుడు చెప్పినవి మనకి నచ్చినా నచ్చకపోయినా జాగ్రత్తగా జీవితం గురించి ఆలోచిస్తే ప్రతి ఒక్కరి జీవితము ఈ విధానంగా జీవిస్తాము. ఓకే, మొట్టమొదటిగా మన పరిసరాలు, యువర్ ఎన్వైర్మెంట్. నువ్వు క్రైస్తవుడు అయినా, హిందువులు అయినా, ముస్లిం అయినా, ఏథియిస్ట్ అయినా, ఎవరు అయినప్పటికీ ప్రతి ఒక్కరు వాళ్ళు ఎటువంటి పరిసరాల్లో జీవిస్తున్నారో దాన్ని బట్టి వాళ్ళ జీవితం ఎఫెక్ట్ అవుతుంది.
ఓకే, పరిసరాలు అంటే జాగ్రత్తగా గమనించండి. మీరు పల్లెటూరులో ఉన్నారా, పెద్ద నగరంలో ఉన్నారా, లేకపోతే పెద్ద బంగ్లాలో ఉన్నారా, చిన్న గుడిసెలో ఉన్నారా, నేను దాని గురించి మాత్రమే మాట్లాడట్లేదు. ఒక్కొక్కసారి ఎక్కడ ఉన్నారా, సిటీస్, విలేజెస్, టౌన్స్, పెద్దిళ్ళ, చిన్నిళ్ళ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. కానీ నేను ముఖ్యంగా మాట్లాడేది ఎందుకంటే నేను ఈరోజు మాట్లాడేది మీరు ఎక్కడైతే త్వరగా కొన్ని మార్పులు చేయగలుగుతారో ఆ విషయాల గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. కొంతమంది మీరు పెద్ద పట్టణం నుంచి పల్లెటూరుకి వెళ్ళిపోలేరేమో, లేకపోతే పల్లెటూరు నుంచి పెద్ద పట్టణానికి రాలేరేమో. చిన్నింటి నుంచి పెద్ద ఇల్లు కట్టేసుకోవడం కాదు, పెద్ద ఇంటి నుంచి సడన్గా చిన్నింటికి మారిపోలేరేమో, కానీ కొన్ని విషయాలు చేయగలుగుతారు. పరిసరాలంటే ఎక్కడ జీవించడం మాత్రమే కాదు, కానీ మీరు ఎవరితో మాట్లాడుతూ ఉంటారు, ఎవరితో ఎక్కువ మీ సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్ ఎవరు. కొంతమంది నేను కాలేజ్లో లేనండి, నేను పెద్దవాళ్ళని, నేను పెద్ద ఫ్రెండ్స్ కాకపోతే నీ బంధువులు ఎవరితో ఎక్కువ మాట్లాడతావు, ఎవరు నీ స్నేహితులు, ఎవరితో ఎక్కువ నీ జీవితము పంచుకుంటూ ఉంటావు. దాన్ని బట్టి నీ పరిసరాలు బట్టి నీ ఆలోచన మారుతుందండి, లేకపోతే నీ ఆలోచన ఎఫెక్ట్ అవుతుంది. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో, ఎవరితో లైఫ్ డిస్కస్ చేస్తున్నావో దాన్ని బట్టి నీ ఆలోచనలు మారుతాయి, లేకపోతే దాన్ని బట్టి నీ ఆలోచనలు ఎఫెక్ట్ అవుతాయి. నీ ఆలోచనలు బట్టి నీ మనోభావాలు ఎఫెక్ట్ అవుతాయి. ఓకే, నీ పరిసరాలు బట్టి నీ ఆలోచనలు ఎఫెక్ట్ అవుతాయి, నీ ఆలోచనలు బట్టి నీ మనోభావాలు ఎఫెక్ట్ అవుతాయి. సో కొంతమంది అందుకని ఏమవుతుంది, ఆదివారాలు దేవుని వాక్యము విన్నప్పటికీ వాళ్ళ పరిసరాలు బట్టి వాళ్ళ ఆలోచనలు మారిపోతాయి. ఓకే, సో రిలేషన్షిప్స్ గురించి అంటే మన సంబంధాల గురించి దేవుని వాక్యం నుంచి వినొచ్చు, లేకపోతే యూట్యూబ్లో ఒక వీడియో వినొచ్చు. దేవుని వాక్యం బట్టి నువ్వు సత్యము విన్నావు. సత్యము విన్న తర్వాత కూడా నువ్వు మళ్ళీ కాలేజ్కి వెళ్ళినప్పుడు, లేకపోతే ఇప్పుడు కాలేజ్కి వెళ్ళకపోయినా కాలేజ్ ఫ్రెండ్స్తో నువ్వు మాట్లాడేటప్పటికి, వాళ్ళతో జూమ్ కాల్స్ చేసేటప్పటికి, వాళ్ళతో ఎక్కువ మాట్లాడి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వినేటప్పటికి ఏమవుతుంది, నువ్వు క్రైస్తవుడు అయినా దేవుని వాక్యం విన్న తర్వాత కూడా వాళ్ళు చెప్పిన మాటలు బట్టి, మ్యాగజైన్స్లో చదివే ఆర్టికల్స్ బట్టి, వార్తల్లో చెప్పేదాన్ని బట్టి, సినిమా యాక్ట్రెసెస్ చెప్పిన దాన్ని బట్టి, సినిమాల్లో చూసిన దాన్ని బట్టి నీ ఆలోచనలు ఎఫెక్ట్ అవుతున్నాయి. అది నీ పరిసరాలు అంటే. కొంతమంది నీ పరిసరం అంటే నీ రూమే అయ్యి ఉండొచ్చు, కానీ ఇప్పుడు మనకి ఇంటర్నెట్తో నువ్వు రూమ్లో ఉన్నా నువ్వు నీ టీవీ షోస్, నీ సినిమాలు, నీ ఫ్రెండ్ సర్కిల్ నువ్వు ఉన్న ఏరియాలో కాదు. ఇంకిప్పుడు ఇంటర్నెట్ బట్టి నీ ఫ్రెండ్ సర్కిల్, ఒక ఫ్రెండ్ స్వీడన్లో ఉండొచ్చు, ఒక ఫ్రెండ్ ఆఫ్రికాలో ఉండొచ్చు, ఒక ఫ్రెండ్ అమెరికాలో ఉండొచ్చు, ఒక ఫ్రెండ్ ఆస్ట్రేలియాలో ఉండొచ్చు, కానీ నీ పరిసరాలు అంటే వాళ్ళు దే ఆర్ డిటర్మినింగ్ యువర్ ఎన్వైర్మెంట్ ఇన్ విచ్ యూ లివ్. సో ఏమవుతుంది, నువ్వు దేవుని వాక్యం ఒకసారి విన్నప్పటికీ వాళ్ళు చెప్పే మాటలు బట్టి నువ్వు నీ ఆలోచనలు స్థిరపడుతున్నాయి. దాన్ని బట్టి నీ ఆలోచనలు ఎఫెక్ట్ అవుతున్నాయి. ఆ ఆలోచనలు బట్టి ఇప్పుడు ఏమవుతుంది, నీ మనోభావాలు ఎఫెక్ట్ అవుతున్నాయి, నీ ఫీలింగ్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. దాన్ని బట్టి నీ ఫీలింగ్స్ దాన్ని బట్టి ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, నీ ఫీలింగ్స్ బట్టి లేకపోతే నీ మనోభావాలు బట్టి నీ తీర్మానాలు ఎఫెక్ట్ అవుతున్నాయి. యువర్ డెసిషన్స్ ఆర్ బీయింగ్ ఎఫెక్టెడ్ బై యువర్ ఫీలింగ్స్. నీ తీర్మానాలు ఎఫెక్ట్ అవుతున్నాయి. నీ తీర్మానాలు ఎఫెక్ట్ అవ్వడం వల్ల లాస్ట్కి ఏమవుతుంది, నీ గమ్యమే ఎఫెక్ట్ అవుతుంది. నీ జీవితంలో ఎక్కడికి చేరతావు అనేది ఎఫెక్ట్ అవ్వాలి. లేకపోతే చాలామంది పాస్టర్ గారు నా జీవితంలో నా అలవాట్లు మారాలండి, ప్రార్థన చేయండి. ప్రార్థన చేయొచ్చు, కానీ నిజంగా ప్రార్థన చేసిన తర్వాత కూడా నీ అలవాట్లు నిజంగా మారాలంటే మొట్టమొదటిగా ఏం మారాలి, నీ క్రియలు మారాలి. నీ క్రియలు మారాలంటే ఏం మారాలి, నీ తీర్మానాలు మారాలి. నీ తీర్మానాలు మారాలంటే ఏం మారాలి, నీ మనోభావాలు మారాలి. నీ మనోభావాలు మారాలంటే ఏం మారాలి, నీ ఆలోచనలు మారాలి. నీ ఆలోచనలు మారాలంటే ఏం మారాలి, పరిసరాలు మారాలి. అర్థమవుతుందా? దీన్ని బట్టి మన జీవితాలు జీవిస్తామండి. అందుకనే చాలామంది ఇప్పుడు మీ జీవితం గురించి ఆలోచించండి. నువ్వు దేవుని వాక్యము గురించి కొంతమంది నువ్వు ఆలోచించినట్లు ఎందుకు ఆలోచిస్తున్నావు? ఎందుకంటే అందరూ క్రైస్తవులు నీలాగా ఆలోచించరు. న్యూ సిటీ ఫ్యామిలీ నీకు తెలుసు, నీ కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది నీలాగా ఆలోచించకపోవచ్చు.
క్రైస్తవులు అయినప్పటికీ ఎందుకు ఆలోచించరు? ఎందుకంటే నువ్వు క్రైస్తవుడు అయినా కూడా నువ్వు ఒక చర్చికి సంబంధించినప్పుడు ఒక వాక్యము వింటున్నప్పుడు, ఒక ప్రత్యేకమైన వాక్యము వింటున్నప్పుడు ఆ వాక్యము బట్టి నీ ఆలోచనలు మారుతున్నాయి. ఆ ఆలోచనలు మారడం బట్టి నీ మనోభావాలు మారుతున్నాయి. ఆ మనోభావాలు మారడం బట్టి నీ తీర్మానాలు మారుతున్నాయి. ఆ తీర్మానాలు మారడం బట్టి నీ అలవాట్లు మారుతున్నాయి. ఆ అలవాట్లు మారడం బట్టి ఏం మారుతుంది? నీ వ్యక్తిత్వం మారుతుంది. దాన్ని బట్టి నీ గమ్యం మారిపోతుంది. కొంతమంది మీరు లైవ్ చూస్తున్న వాళ్ళు మీ జీవితంలో లాస్ట్ 1 year, లాస్ట్ 2 years, లాస్ట్ 3 years గురించి మీరు ఆలోచిస్తే, కొంతమంది మీరు ఇప్పుడు దేవుని వాక్యము చదువుతున్నారు, దేవుని వాక్యంలో ఎదుగుతున్నారు, దేవుని సంఘంలో నాటబడ్డారు, స్థాపించబడ్డారు, సంఘంలో మీరు ఎంతో కృషి చేస్తున్నారు, ఎంతో వాలంటీరీ వర్క్ లీడర్స్గా మార్చబడ్డారు. మీరు ఒక 2 సంవత్సరాల క్రితం అసలు మీరు ఎప్పుడు కూడా ఊహించలేదు, ఒక చర్చికి ఈ విధంగా వస్తానా, ఒక చర్చిలో ఈ విధంగా పనిచేస్తానా, అసలు దేవుని వాక్యానికి ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తానా, అసలు ఆదివారం అంటే పడుకోకుండా నిద్రించకుండా ఓకే లెగిసిపోయి ఓకే నేను లైవ్ చూడాలి అనే ఆశ, అనే కోరిక అసలు ఉంటుంది అంటే కూడా కొంతమంది చర్చ్ అంటే ఏదో క్రైస్తవ కుటుంబంలో పెరిగాను అంతే, అమ్మ నాన్న లాక్కొని వెళ్తే వచ్చానంటే అదే ఎక్కువ అనుకునే వాళ్ళు ఎంతోమంది మీరు ఉన్నారు. కానీ ఈరోజు అలా కాదు. ఈరోజు మీ జీవితం, మీ గమ్యం ఎలాగ మారిపోయింది, నీ డెస్టినీ ఎలాగ మారిపోయింది. మీ అమ్మ నాన్న పడుకున్నా పర్వాలేదు, నువ్వు మాత్రం లేచి చూస్తావు. కొంతమంది మీరు ఉన్నారు, మీరు మీ అమ్మ నాన్నని కూర్చోబెట్టి మరీ చూడమని అడుగుతున్నారు. ఎందుకు జరిగింది అలాగా? ఎందుకంటే జాగ్రత్తగా గమనిస్తే ఎవరో ఒకరు నిన్ను ఈ సంఘానికి తీసుకొచ్చారు, లేకపోతే ఎవరో ఒకరు నిన్ను ఈ మెసేజ్ వినిపించారు, లేకపోతే దీని గురించి చెప్పడం మొదలుపెట్టారు. నెమ్మదిగా నీ పరిసరాలు మారడం వల్ల, తీర్మానాలు మారడం వల్ల, మనోభావాలు మారడం వల్ల, క్రియలు మారడం వల్ల, హ్యాబిట్స్ అంటే అలవాట్లు మారడం వల్ల, వ్యక్తిత్వం మారడం వల్ల నీ గమ్యమే మారిపోతుంది. హల్లెలూయా. సో అదే విధంగా జాగ్రత్తగా గమనిస్తే మనము డిప్రెషన్లో బాధపడుతున్న వాళ్ళ జీవితాల్లో కూడా చాలామంది వాళ్ళ జీవితాల్లో వాళ్ళ మనసుల్లో ఎటువంటి మార్పు చేయకుండా కేవలం ప్రార్థన చేస్తే దేవుడు ఏదో చేసేస్తాడు అనే ఆలోచనలో జీవిస్తున్నారు. కానీ వాళ్ళ మనసులు వాక్యము ప్రకారంగా ఆ అలైన్మెంట్లోకి ఎలాగ రావాలో ఆలోచించట్లేదు. ఈ జీవితం అంటే ఈ విధంగా జరుగుతుంది అని ఆలోచించట్లేదు చాలామంది. అందుకనే దేవుడు అంటే చాలామంది ఒక మెజిషియన్ లాగా ఆలోచిస్తారు. దేవుడు అంటే ఒక మ్యాజిక్ చేసే వ్యక్తి అనుకుంటారు. సో మనకు అవసరం వచ్చింది, వెళ్ళి ఈ మ్యాజిక్ చేసి పెట్టవా అంటే సడన్గా మ్యాజిక్ చేసి ఇదిగో అని చూపించాలనుకుంటాం. బాధ వచ్చేస్తుంది, మార్చేవా అంటే సడన్గా అయ్యో ఏమైపోయింది, ఆ విధంగా మ్యాజిక్ జరగాలనుకుంటాం. కానీ దేవుడు మెజిషియన్ కాదండి. దేవుడు మెజిషియన్ కాదు. దేవుడు ఆయన వాక్యము ఆయన మాట ఆఖరి. సో దాని ప్రకారం మనం మారాల్సిన అవసరం ఉంది. సో ఏమన్నాడు, మన జీవితంలో ఎప్పుడైనా మనము ఆయన చెప్పిన వాక్యము ప్రకారం లేకపోతే ఆయన ప్రణాళిక ప్రకారము మనము అనుభవించట్లేదు అనుకోండి మన జీవితంలో, దాన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే మన మనసుకి మన ఆత్మకి అలైన్మెంట్ లేదన్నమాట. కార్స్ నడిపించే వాళ్ళకి మీకు అందరికీ తెలుసు వీల్ అలైన్మెంట్ అంటారు. వీల్ అలైన్మెంట్ లేదనుకోండి, నువ్వు స్ట్రెయిట్ రోడ్డు మీద ఎవ్వరు ట్రాఫిక్ లేదు, మంచి రోడ్డు మీద వెళ్తున్నా కూడా మంచి గేర్లో ఒక మంచి స్పీడ్లో వెళ్తున్నావు అనుకోండి, వీల్ అలైన్మెంట్ లేదనుకోండి, నువ్వు స్టీరింగ్ వదిలేసావు అనుకోండి ఒక డైరెక్షన్లో వెళ్ళిపోతూ ఉంటుంది. నువ్వు ఏమనకుండానే రైట్ సైడ్కి వెళ్ళిపోతుంది, లేకపోతే నువ్వు ఏమనకుండానే లెఫ్ట్ సైడ్లోకి వెళ్ళిపోతుంది. వీల్ అలైన్మెంట్ ఉందనుకోండి కరెక్ట్గా, నువ్వు మంచి రోడ్డు స్ట్రెయిట్ రోడ్ అనుకోండి, నువ్వు యాక్సిలరేటర్ పట్టుకుంటే చాలు స్ట్రెయిట్గా వెళ్తూనే ఉంటుంది కారు. నువ్వు బ్రేక్ వేసే వరకు కూడా స్ట్రైట్గానే వెళ్తుంది. వీల్ అలైన్మెంట్ లేదనుకోండి సైడ్కి వెళ్ళిపోతుంది బండి. అలాగే మన జీవితంలో కూడా ఆ అలైన్మెంట్ లేనప్పుడు,
ఆత్మలో దేవుడు నువ్వు ఎవరైతే ఏ విధంగా మార్చాడో దానికి మన మనసుకి అలైన్మెంట్ లేనప్పుడు మనకి విచారణ, దుఃఖము, ఇంకా ఈ డిప్రెషన్ అంతా కూడా మన జీవితంలోకి రావడం మొదలవుతుంది. 2 విషయాలు త్వరగా నేను మాట్లాడతాను చూడండి. 2 కారణాలు, అంటే డిప్రెషన్ ఒకరి జీవితంలోకి రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి, ఓకే. కానీ మనకి ఎక్కువ సమయం లేదు కాబట్టి ఉన్న సమయంలో 2 విషయాల గురించి నేను మాట్లాడి నేను ముగించాలని కోరుకుంటున్నాను. మొట్టమొదటిగా చాలాసార్లు డిప్రెషన్ చాలామంది ఎందుకు అనుభవిస్తారంటే బికాజ్ ఆఫ్ ద కేర్స్ ఆఫ్ లైఫ్. కేర్స్ ఆఫ్ లైఫ్ అంటే ద కేర్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అని అమ్మా, అవసరతలు, అహిక విచారాలు, ఓకే. అవసరతలు అంటే నీడ్స్ గురించి కూడా అవుతుంది, కానీ నీడ్ ఇంక్రీజ్ అయినప్పుడు, ఓకే, సే దట్ వన్ మోర్ టైం, అహిక విచారాలు, దాన్ని బట్టి చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళడం మొదలు పెడతారు. ద కేర్స్ ఆఫ్ లైఫ్ ఇది డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్గా ఉంటుందండి. ఏంటి, యవనస్తులుగా ఉన్నప్పుడు ఒకలాంటిగా ఒక కేర్ ఉంటుంది, పెద్దవాళ్ళు అవుతున్న కొలది ఏంటి అవసరతలు లేకపోతే విచారాలు మారుతూ ఉంటాయి. కొంతమంది చిన్న విషయాలకి కూడా లేకపోతే చిన్న విషయాల్లో మొదలవుతుంది, ఓకే. సో యవనస్తులుగా ఉన్నప్పుడు కొంతమందికి సపోజ్ పెళ్లి గురించి వాళ్ళు ఎక్కువ ఆలోచిస్తున్నారు అనుకోండి, పెళ్ళి అవ్వాలని. సో నాకు పెళ్ళి అవుతుందో లేదో తెలియదు, ఆఖరికి పెళ్ళి అయింది అనుకోండి, పిల్లలు పుడతారో లేదో తెలియదు, ఆఖరికి పిల్లలు పుట్టారనుకోండి, వీళ్ళ ఫీజులు ఎలా కట్టాలో తెలియదు, ఆఖరికి చదివించిన తర్వాత హై స్కూల్ అయ్యింది, కాలేజ్కి వెళ్ళారు, ఇంకెంత చదువులు చదివించాలో, ఆఖరికి చదువుకున్నారు, ఆఖరికి ఉద్యోగం వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళకి పెళ్ళి అవుతుందో లేదో తెలియదు, వీళ్ళకి పెళ్ళి అవుతుందో లేదో తెలియదు, పెళ్ళి అయిన తర్వాత వాళ్ళకి పిల్లలు పుడతారో లేదో తెలియదు, వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని ఎవరు చూసుకుంటారో లేదో. సో ఏం జరుగుతుంది, ఏ స్టేజ్లో ఉన్నా ఏదో రకంగా మనకి మన జీవితంలో ఈ కేర్స్ ఆఫ్ లైఫ్ అనేది మన జీవితంలో ఎప్పటికీ ఉంటాయి. సో మనకి ఈ విచారాలు మనల్ని కంట్రోల్ చెయ్యకుండా మనము జీవించాలి. చూడండి, అందుకనే 1 పేతురు 5వ అధ్యాయానికి మన బైబిల్ చదువుకుందాము. దేవుని వాక్యంలో ఇటువంటి విచారాల గురించి దేవుడు ఏమన్నాడు చూడండి. 1 పేతురు 5వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. హల్లెలూయా. చూసారా, మనకున్న విచారాలు, మనకున్న చింత, మనకున్న వరి అంతా ఏమంటున్నాడు, ఆయన మీద వేయుడి అని ఉంది. ఆయన మీద వేయాలంట. ఎంత వేయాలంట? మనకున్నంత చింత యావత్తు అంతా కూడా ఆయన మీద వెయ్యి అంటున్నాడు. యాంప్లిఫైడ్ వర్షన్లో నేను ఒకసారి ఇంగ్లీష్లో చదువుతాను చూడండి. ఇక్కడ కాస్టింగ్ ద హోల్ ఆఫ్ యువర్ కేర్, ఆల్ యువర్ యాంగ్జైటీస్, ఆల్ యువర్ వరీస్, ఆల్ యువర్ కన్సర్న్స్ వన్స్ అండ్ ఫర్ ఆల్. దేని గురించి అయితే మీరు కన్సర్న్గా ఉన్నారో, అబ్బో నా పిల్లలకి అడ్మిషన్ వస్తుందా రాదా, మంచిగా చదువుకోగలుగుతుందా లేదా, అన్నీ సరిగ్గా నేర్చుకోగలుగుతుందా లేదా, బలంగా ఉంటుందా లేదా, ఇటువంటి చిన్న ఇష్యూస్ కూడా అవ్వచ్చు. ఏదైనప్పటికీ నీ ఏమంటున్నాడు దేవుని వాక్యంలో, అటువంటి చింత అంతా కూడా ఆయన మీదకు ఏమంటున్నారు. ఎందుకు? ఆయన మన కోసము చింతిస్తున్నాడంట. ఓకే, ఇంగ్లీష్లో చూడండి మళ్ళీ ఒకసారి. ఆల్ యువర్ యాంగ్జైటీస్, ఆల్ యువర్ వరీస్, ఆల్ యువర్ కన్సర్న్స్, ఆల్ ఆఫ్ దెమ్ వన్స్ అండ్ ఫర్ ఆల్ ఆన్ హిమ్, ఫర్ హీ కేర్స్ ఫర్ యూ అఫెక్షనేట్లీ అండ్ వాచెస్ ఓవర్ యూ వాచ్ఫుల్లీ. అఫెక్షనేట్లీ అండ్ వాచ్ఫుల్లీ. సో మీకు అడిగే ప్రశ్న ఇది, దేని గురించి మీరు చింతిస్తున్నారు ఈరోజు? దేని గురించి? కొంతమంది మీరు డిప్రెషన్లో ఉండకపోవచ్చు, కానీ ప్రతి వాళ్ళు, ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ దట్ ఈస్ వాచింగ్ ఈజ్ వరీడ్ అబౌట్ సంథింగ్ ఆర్ యూఆర్ కన్సర్న్డ్ అబౌట్ సంథింగ్. దేని గురించి చింతిస్తున్నారు? ఈ 3 సింపుల్ స్టెప్స్ చెప్తాను, రాసుకోండి. మొట్టమొదటిగా మీ జీవితంలో దేని గురించి చింతిస్తున్నారో అది గుర్తించండి. ఐడెంటిఫై దట్ ఏరియా. దేని గురించి? డబ్బు గురించా, పిల్లల గురించా, వివాహం గురించా, ఉద్యోగం గురించా, బిజినెస్ గురించా, భవిష్యత్తు గురించా? దేని గురించి చింతిస్తున్నారు? మీ సంబంధాల గురించా? దేని గురించి చింతిస్తున్నారు? అది రాసుకోండి. కొంత టైం ఆలోచించండి, రాసుకోండి ఆ లిస్ట్. రాసుకున్న తర్వాత రెండో ప్రశ్న,
మీరు అడగాల్సింది ఏంటంటే దేవుని వాక్యం దీని గురించి ఏమంటుంది. ఇప్పుడు లిస్ట్ చేసుకున్నారు, రాసుకున్నారు, దేవుని వాక్యము దీని గురించి ఏమంటుంది. ఐడెంటిఫై చేయడం మాత్రమే కాదు, కానీ దేవుని వాక్యము దీని గురించి ఏమంటుందో కూడా మీరు తెలుసుకోవాలి. మూడోది, అది మీ నోట్లోంచి పలకండి, మీ మనసులో దాన్ని ధ్యానించండి. స్పీక్ అండ్ మెడిటేట్, స్పీక్ అండ్ మెడిటేట్, స్పీక్ అండ్ మెడిటేట్. మీ నోట్లోంచి మాట్లాడండి, మనసులో ధ్యానించండి. నోటితో మాట్లాడండి, మనసుతో ధ్యానించండి. స్పీక్ అండ్ మెడిటేట్, స్పీక్ అండ్ మెడిటేట్, స్పీక్ అండ్ మెడిటేట్. ప్రతిసారి దేవుని వాక్యములో ఏముంది దాన్ని నీ నోటితో పలుకు, దాని మీద ధ్యానించు. కానీ పాస్టర్ గారు నేను అలాగ చేసినా కూడా నాకు ఆలోచనలు వస్తూనే ఉంటాయండి, చెడ్డ ఆలోచనలు వస్తాయండి, దుఃఖము తీసుకొచ్చేటటువంటి ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు గుర్తుపెట్టుకోండి, ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు ఎప్పుడు కూడా మంచి ఆలోచనలతో డోంట్ ఫైట్ నెగటివ్ థాట్స్ విత్ గుడ్ థాట్స్ అంటే యూర్ ఆల్సో ఓకే. ఇది చెడ్డ తలంపులు వచ్చినప్పుడు, ఓకే, వ్యతిరేకంగా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉండే తలంపులు వచ్చినప్పుడు తలంపులతో దాన్ని వ్యాధించొద్దు. ఓకే, నీ నోటితో వ్యాధించాలి. ఫైట్ ఇస్ బ్యాటిల్ ఇస్ వాదించాలి, సారీ, ఓకే, వాదించాలి. సో ఉదాహరణకు ఇది ముందర కూడా నేను చేశాను చర్చ్లో. మీరు మీ మనసులో, లేకపోతే నోటితో పలకొద్దు, కానీ మీ మనసులో 1 నుంచి 30 వరకు కౌంట్ చేయడం మొదలు పెట్టండి. ఓకే, రెడీ, 1 2 3 గో. అందరు కౌంట్ చేయడం మొదలు పెట్టండి మీ మనసులో. ఇప్పుడు మీ నోటితో గట్టిగా మీ పేరేంటో పలకండి. ఓకే, మీ వయసు ఏంటో గట్టిగా పలకండి. ఓకే, మీరు ఏ నగరం నుంచి చూస్తున్నారో గట్టిగా పలకండి. ఓకే, సో ఇప్పుడు మీరు ఇవన్నీ పలికేటప్పటికి మీ కౌంటింగ్ ఏం జరిగింది? ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందంటే దేవుడు మనల్ని సృష్టించినప్పుడు, తయారు చేసినప్పుడు మన మనసులు ఒకటి ఆలోచించి మన నోటి ద్వారా వేరేది పలికేటట్టు చేయలేదు. సో ఎంత భయంకరమైన ఆలోచనలు మిమ్మల్ని శోధిస్తున్నా మీరు ఎప్పుడైతే మీ నోరిప్పి పలకడం మొదలు పెడతారో ఆ ఆలోచనలు ఆగిపోవాలి. సో ఏది పలకడం బెస్ట్ అన్నిటికన్నా? దేవుని వాక్యము. సో ఎటువంటి ఆలోచన వస్తున్నా దానికి వ్యతిరేకంగా దేవుని వాక్యము పలకడం మొదలు పెట్టండి. దేవుని వాక్యము పలకడం బట్టి నువ్వు దాని మీద నువ్వు అధికారము చూపిస్తున్నావు, నువ్వు అధికారము తీసుకుంటున్నావు కూడా. హల్లెలూయా. సో చూడండి, సో మొట్టమొదటిగా ఇప్పటి వరకు నేను చెప్పిన దాంట్లో చాలామంది మనము కేర్స్ ఆఫ్ లైఫ్, ఐహిక విచారాలు, ఇంకా మన చింత బట్టి చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళడం జరుగుతుంది. రెండోది ఏంటంటే వేరే వాళ్ళతో పోల్చుకోవడం వల్ల, కంపేరింగ్ యువర్ లైఫ్ విత్ సమ్వన్ ఎల్స్. ఓకే, హెబ్రీయులకి రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం చూడండి. హెబ్రీయులకి రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. ఓకే, కవచస్నెస్ అంటే ధనాపేక్ష లేనివారై అంటున్నాడు. ఓకే, ఇంగ్లీష్లో ఎలాగుంటుందంటే లెట్ యువర్ కాండక్ట్ బీ వితౌట్ కవచస్నెస్. Without covetousness, be content with such things as you have. ఈ రోజుల్లో చాలాసార్లు ఏమవుతుంది, మనము ఇప్పుడు సోషల్ మీడియా, అందరూ ముందరంటే సోషల్ మీడియా అవుతుంది, యవనస్తులు ఉండేవారు సోషల్ మీడియా మీద ఎక్కువ. కానీ ఇప్పుడు యవనస్తులే కాదు, కానీ ఆల్మోస్ట్ ప్రతి వాళ్ళకి ఒక ఫేస్బుక్ ప్రొఫైల్ ఉంటుంది, కొంతమందికి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంటుంది, అందరూ కూడా సోషల్ మీడియా మీద ఉన్నారు. సో సోషల్ మీడియా రావడం వల్ల కూడా ఏం జరిగింది, వేరే వాళ్ళ జీవితాల్లో ఏం జరుగుతున్నాయో తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ పెరిగింది. ఆ ఇంట్రెస్ట్ పెరగడంతో ఏమవుతుంది, వేరే వాళ్ళ ఫొటోస్, హైలైట్స్ చూసి ఏం చేస్తారు, చాలామంది వాళ్ళ ఆఫ్లైన్ జీవితాల్లో వేరే వాళ్ళ ఆన్లైన్ జీవితాలతో పోల్చుకోవడం మొదలు పెడతారు. అర్థమవుతుందా? మళ్ళీ చెప్తాను, వాళ్ళ ఆఫ్లైన్ జీవితాలు వేరే వాళ్ళ ఆన్లైన్ జీవితాలతో పోల్చుకోవడం మొదలు పెడతారు. సో అప్పుడు ఏం జరుగుతుంది, వాళ్ళు ఎటువంటి బట్టలు వేసుకున్నారు, ఎటువంటి ఇల్లు ఉంది, ఎటువంటి కారు ఉంది, ఎటువంటి అంతస్తు అని నాకు అప్పుడు చూసి దానివల్ల ఇన్స్పైర్ అవ్వడం కాదు, కానీ
దానివల్ల పోల్చుకొని నాకు మాత్రం ఏమీ లేదు అని కృంగిపోవడం మొదలు పెడతారు. సో చాలామంది అనవసరంగా నిజంగా వాళ్ళ ఫోటోలో వేసుకున్నది దేని మీద అయితే తోలుతున్నారో, ఎక్కడైతే ఉన్నారో, నిజంగా వాళ్ళదో కాదో కూడా మనం పట్టించుకోము. కానీ ఆ ఫోటో చూడగానే, ఆ వీడియో చూడగానే అబ్బా 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 అని ఏమవుతుంది, వాళ్ళతో పోల్చుకొని నాకు మాత్రం ఏమీ లేదు అనుకుంటాం. పోయిన నెల జూలైలో నేను జూలై 4th నాకు నేను అర్పితని మొట్టమొదటిసారి కలిసిన రోజు జూలై 4th. సో 2012 జూలై 4th నేను మొట్టమొదటిసారి అర్పితని కలిశాను అనమాట. సో మొన్న గత నెల జూలై 4th 8 years అయింది. సో ఏదో ఒకటి స్పెషల్గా చేద్దాము అని మేము ఎప్పటి నుంచో కూడా బైక్ నేను కొనుక్కుందాం అనుకున్నాను, కానీ ఏదో రకంగా మొత్తానికి అది ఎప్పుడు జరగలేదు. సో జూలై 4th నేను కొంతమంది చర్చ్లో బాయ్స్తో చేస్తున్నప్పుడు హార్లీ డేవిడ్సన్ అనే బైక్ రెంట్ చేయొచ్చు అనేది ఐడియా వచ్చింది. సో ఇప్పటి వరకు నేను ఎప్పుడు కూడా నాకు ఐ నెవర్ ఓన్డ్ అ బైక్, ఎప్పుడు కూడా బైక్ కొనుక్కోలేదు. సో ఒకరోజు సరే రెంట్ చేద్దాము అని హార్లీ డేవిడ్సన్ తీసుకొచ్చాము. ఆ రోజు నేను అర్పిత దాని మీద తిరగడం జరిగింది, బాగా ఎంజాయ్ చేసాము. వీ హ్యాడ్ ఎ గుడ్ టైం. సో అది వచ్చినప్పుడు మేము దాని మీద రైడ్ చేయడము, అది కొన్ని ఫోటోలు తీసుకున్నాము. తర్వాత నేను సోషల్ మీడియాలో కూడా పెట్టడం జరిగిన తర్వాత కొంతమంది నేను అర్పిత హార్లీ డేవిడ్సన్ మీద వెళ్తున్నామని చూసి కొంతమంది ఏమనుకున్నారు, ఆటోమేటిక్గా దే అస్యూమ్డ్ దట్ ఇట్ బిలాంగ్స్ టు అస్. సో అది మేము కొనుక్కున్నాము లేకపోతే మాది అనుకున్నారు చాలామంది. ఓకే, కొంతమంది మెసేజ్ కూడా చేశారు, అన్న ఎప్పుడు కొన్నారన్నా, ఎప్పుడు తీసుకున్నారన్నా, ఏ మోడల్ అన్నా, ఏ ఇయర్ అన్నా, ఈ క్వశ్చన్స్ అన్నీ అడగడం మొదలుపెట్టారు. కానీ సత్యం ఏంటి, అది నాదా కాదు. దాని మీద నేను నిజంగా ఆ రోజు నా దగ్గర ఉండిందా, దాని మీద తోలేమా, దాని మీద ఎంజాయ్ చేసామా అంటే ఎస్. కానీ నిజంగా నాది కాదు. సో అలాగే ఎన్నోసార్లు మనము పిక్చర్స్ చూసి లేకపోతే వీడియోస్ ఏయో చూసి వేరే వాళ్ళతో అనవసరంగా పోల్చుకొని మనము కృంగదీయబడుతున్నాము. చాలామంది దానివల్ల కంపేర్ చేసుకొని ఏమనుకుంటారు, వాళ్ళైతే ఎంతో సంపాదించేస్తారు, వాళ్ళైతే ఎంతో ఉంది, వాళ్ళకైతే ఇంత, నాకు మాత్రం ఏమీ లేదు, నేను మాత్రం ఏమీ సంపాదించలేదు, నా లైఫ్ మాత్రం వేస్ట్. ఈ విధంగా ఆలోచించి ఆ ఆలోచనలు బట్టి, ఆ మనోభావాలు బట్టి కూడా డిప్రెషన్లోకి వెళ్ళడం మొదలు పెడతారు. లేకపోతే కొంతమంది వాళ్ళ రిలేషన్షిప్స్లో అవ్వచ్చు, వాళ్ళ జీవితాలు అంతా, వాళ్ళకి ఒక మంచి వివాహం ఉండొచ్చు, మంచి మ్యారేజ్ ఉండొచ్చు, మంచి పిల్లలు ఉండొచ్చు, కానీ ఎవరిదో ఫోటో చూసి వాళ్ళైతే ఎంత క్యూట్గా ఉన్నారో ఆ ఫోటోలో, వాళ్ళైతే ఎంత మంచిగా ఉన్నారో, వాళ్ళ ఫ్యామిలీ చూడండి అని వేరే వాళ్ళతో పోల్చుకుంటూ ఉంటారు. ఆ రోజు వాళ్ళ జీవితంలో ఏమైందో కూడా మనకు తెలియదు. ఆ ఫోటో ముందరే కొట్టుకున్నారేమో, ఫోటో తర్వాతే కొట్టుకున్నారేమో. పాస్టర్ గారు అలాగెందుకు అంటారు, మీకు తెలుసా, మీకు ఎలా తెలుసండి? నా జీవితంలో అయ్యింది కాబట్టి చెప్తున్నాను. ఒకరోజు నేను మంచి ఫోటో పోస్ట్ చేశాను, ఆ రోజే మా ఇంట్లో ఆర్గ్యుమెంట్ అయింది. సో వేరే వాళ్ళు చూసి అబ్బా ఎంత బాగున్నారో అనుకుంటున్నారు, మా ఇంట్లోనేమో ఆ ఫోటో గురించే మాట్లాడట్లేదు. మాకు ఇంకొక చాలా ఇంపార్టెంట్ డిస్కషన్ అవుతుంది ఆ రోజు మా ఇంట్లో. సో వేరే వాళ్ళతో పోల్చుకొని జీవించడము అది ఏ విధంగా కూడా మనకి హెల్ప్ఫుల్ కాదు. సో ఆ విధంగా పోల్చుకోవద్దు అంటున్నాడు ఇక్కడ. డు నాట్ లివ్ ఏ లైఫ్ ఆఫ్ కవర్చియస్నెస్. వేరే వాళ్ళ జీవితం నాకుంటే ఎంతో బాగుండేది అని ఆశించొద్దు. దేవుడు నీకిచ్చిన జీవితంతో సంతోషంగా జీవించు ఆయన కోసము. దేవుడి నుంచి పొందుకోవాల్సిందంతా కూడా నువ్వు పొందుకొని జీవించగలుగుతావు. చూడండి, సో దాన్ని బట్టి, ఎందుకంటే నువ్వు వేరే వాళ్ళతో పోల్చుకున్నంతసేపు నువ్వు సరిపోదు నా జీవితం అనుకుంటావు. కానీ ఎప్పుడైతే పోల్చుకోవడం ఆపేసి నువ్వు యేసు క్రీస్తు దగ్గరికి ఎప్పుడైతే రాగలుగుతావో, ఎప్పుడైతే క్రీస్తుని చూడడం మొదలు పెడతావో, అప్పుడు ఆయన నీ జీవితానికి సరిపోయాడు అనేది గుర్తుపెట్టుకుంటావు, లేకపోతే గుర్తిస్తావు. ఇంగ్లీష్లో చెప్తాను చూడండి, కంపేరింగ్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్ విల్ ఆల్వేస్ లీవ్ యూ ఇన్ ఎ ప్లేస్ ఆఫ్ ఫీలింగ్ నాట్ ఇనఫ్. It is only when you look unto Jesus that you will get to a place of more than enough. More than enough. ఆమేన్. చూడండి, ఫిలిప్పీయులకి రాసిన పత్రిక 4వ అధ్యాయానికి మన బైబిల్ చేర్చుకోండి. దీంతో నేను ముగిస్తాను. ఫిలిప్పీయులకి రాసిన పత్రిక 4వ అధ్యాయము
8 ఇంకా 9 వచనాలు జాగ్రత్తగా గమనిద్దాము. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించుతురో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూతురో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. హల్లెలూయా. చూడండి 8వ వచనంలో ఏ విధంగా మనం ఆలోచించాలో మాట్లాడాడు పౌలు. గమనించండి, ఇది రాసేటప్పుడు మనము బైబిల్ స్టడీలో నేర్చుకుంటాం. ఫిలిప్పీయులకి రాసిన పత్రిక ఒక అరెస్ట్ అయిన సమయంలో రాస్తున్నాడు, ఒక జైలు నుంచి రాస్తున్నాడు. జైలు నుంచి రాస్తూ ఆయన ఆలోచనల గురించి రాస్తున్నాడు. గమనించండి, జైల్లో కూర్చున్నప్పుడు పౌలు అక్కడ కూర్చొని వేరే వాళ్ళ గురించి, అతనైతే మంచిగా విదేశాలు వెళ్ళి ప్రసంగాలు చేసుకుంటున్నాడు, వాళ్ళైతే మంచిగా చర్చిలో కలుసుకోగలుగుతున్నారు, ఆయన అయితే ఆ పాస్టర్ గారు అయితే ఆయన సంఘంలో ఉన్న వాళ్ళందరినీ కలుసుకుంటున్నాడు, నేను మాత్రం జైల్లో కూర్చొని ఉన్నాను అని పోల్చుకొని అక్కడే డిప్రెషన్లో బతకవచ్చు. కానీ పౌలు ఏమంటున్నాడు, అటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఏ విధంగా ఆలోచించాలో చెప్తున్నాడు. ఇంగ్లీష్లో ఎలాగుంటుందంటే ఫిక్స్ యువర్ మైండ్ ఆన్ దీస్ థింగ్స్ అని ఉంటుంది. అంటే నీ ఆలోచనని, మనసును నువ్వు డిసైడ్ చేసుకోగలుగుతావు, నువ్వు ఫిక్స్ చేసుకోగలుగుతావు. దేని మీద ఆలోచన పెడతావో అనేది నువ్వు తీర్మానం తీసుకోగలుగుతావు. అది నేనేం చేయలేకపోతున్నాను పాస్టర్ గారు, ఆ తలంపులు వచ్చేస్తున్నాయి. తలంపులు రావచ్చు, కానీ తలంపులు అక్కడే ఉండాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? తలంపులు అక్కడే ఉండాల్సిన అవసరము లేదు. దాని మీద అధికారము తీసుకోవడానికి దేవుడు నీకు ఆ శక్తిని అనుగ్రహించాడు. ఆ అధికారము వాడి ఆ తలంపుల్ని తీసి సరి అయిన విధానములో ఆలోచించడానికి దేవుడు నీకు శక్తినిచ్చాడు. చూడండి 9వ వచనంలో ఏమంటాడు, ఇంగ్లీష్లో చదువుతాను. ప్రాక్టీస్ వాట్ యు హ్యావ్ లెర్న్డ్ అండ్ రిసీవ్డ్ అండ్ హర్డ్ అండ్ సీన్ ఇన్ మీ అండ్ మోడల్ యువర్ వే ఆఫ్ లివింగ్ ఆన్ ఇట్. ప్రాక్టీస్ చేయమంటున్నాడు. ఇది ఏం ప్రాక్టీస్ చేయాలి? నీ మనస్సు నీ సరి అయిన విధానములో ఆలోచన చేసేది ప్రాక్టీస్ చేయమంటున్నాడు. ప్రాక్టీస్ ఫిక్సింగ్ యువర్ మైండ్ ఆన్ ద థింగ్స్, ఆన్ ద రైట్ థింగ్స్. ప్రాక్టీస్ చేయండి మీ జీవితంలో. అది ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమంటున్నాడు, అండ్ ద గాడ్ ఆఫ్ పీస్ విల్ బీ విత్ యూ. సమాధానకర్త అయిన దేవుడు నీకు తోడై ఉండును అంటున్నాడు. ఎప్పుడైతే నీ మనస్సు సరి అయిన విధానంలో ఆలోచించడం మొదలు పెడతావు నీ మనస్సుతో. When you will start thinking the right way with the mind and the soul that God has given you, you will begin to experience the peace of God and you will experience the presence of God in a tangible way. చూడండి, మరి ఒకసారి, డిప్రెషన్ అనేది నీ జీవితంలోకి వచ్చినప్పుడు నువ్వు ఏం చెయ్యలేవు అనుకోవద్దు. దేవుడు నీకు అధికారాన్ని ఇచ్చాడు. దేవుడు నీకు ఒక సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి వచ్చాడు. అది ఎప్పుడైతే గుర్తిస్తావో దానికి వ్యతిరేకంగా జీవించడం మొదలుపెట్టు. కానీ ఇదేదో కేవలం ఒకసారి ప్రార్థన చేసి మళ్ళీ నీ పాత అలవాట్లకే వెళ్ళి, మళ్ళీ పాత పరిసరాలకే వెళ్ళి, నా జీవితం మాత్రం ఏమీ మార్చుకోను పాస్టర్ గారు, కానీ దేవుడు ఏదో ఒకటి మార్చేయాలి అంటే మాత్రం ఇది జరగదు. దేవుడు తప్పకుండా చేశాడు. సిలువ పైన మరణించినప్పుడే నీకు ఉన్న మన లోకంలో ఉన్న రోగాలన్నిటినీ తీసుకున్నాడు ఆయన. సో డిప్రెషన్ని కూడా ఆయన తీసుకున్నాడు. ఆయన సంతోషాన్ని మనకిచ్చాడు, ఆయన సమాధానాన్ని మనకిచ్చాడు. కానీ మనము మన మనసుల్ని సరిదిద్దుకోవాలి. We need to bring our souls into alignment with the Spirit. ఆయన ఆత్మలో చేసిన సత్యాలకి మన మనసులు ఏకీభవించాలి. అప్పుడు ఎప్పుడైతే మన మనసులు ఆయన ఆత్మలో చేసిన కార్యంకి ఏకీభవిస్తాయో ఆయన ఆత్మ నుంచి ఏదైతే పొందుకోవాలో పొందుకుంటాం. కానీ మనము తీసుకోవాల్సిన తీర్మానాలు కూడా మార్చాలి.
వీ నీడ్ టు చేంజ్. కొంతమంది అనుకోవచ్చు, కాదు పాస్టర్ గారు మీకు అర్థం అవ్వట్లేదు, నా జీవితంలో ఎవ్వరు కూడా నన్ను యాక్సెప్ట్ చేయలేదు, ప్రతి వాళ్ళు నన్ను రిజెక్ట్ చేశారండి. ఎవ్వరు రిజెక్ట్ చేసినా చేయకపోయినా గుర్తుపెట్టుకోండి, యేసు క్రీస్తు నిన్ను రిజెక్ట్ చేయలేదు. పాస్టర్ గారు నాకు యూజ్లెస్ అనిపిస్తానండి, నా జీవితమే వేస్ట్. నీ జీవితం వేస్ట్ కాదు. నువ్వెవరో నాకు తెలియకపోయినా నీ జీవితము మాత్రము వేస్ట్ కాదనేది నాకు తెలుసు. ఎందుకు తెలుసు అంటే, నీ జీవితము కోసం దేవుడు ఆయన కుమారుడిని ఈ లోకానికి పంపించాడు. నీ జీవితం కోసం. నీ జీవితము వేస్ట్ అయితే పంపించేవాడు కాదు. పనికిరాని జీవితం అయితే దానికోసం పంపించేవాడు కాదండి. నీకు ఒక గమ్యం అనేది ఉన్నది. దేవుడు సృష్టించిన ప్రతి మనిషికి ఒక గమ్యం అనేది ఉన్నది. ఆ గమ్యము చేరుకోవాలనేదే దేవుని యొక్క ప్రణాళిక, ఆశ, కోరిక. సో సాతాను ఎన్నో కార్యాలు చేస్తాడు ఆ గమ్యము నుంచి మనల్ని దూరం చేయడానికి, లేకపోతే మనల్ని డిప్రెస్ చేయడానికి. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడు నీ కోసం ఉన్నాడు. మనం ఎప్పుడైతే మన జీవితాలు ఆయనకి సమర్పించుకుంటామో, పాస్టర్ గారు ఏ విధంగా నేను ఈ డిప్రెషన్ని ఓవర్కమ్ చేయగలుగుతాను? మొట్టమొదటిగా నీ జీవితము దేవునికి సమర్పించుకో. సరెండర్ యువర్ లైఫ్ టు గాడ్. ది ఓవర్కమింగ్ ఆఫ్ డిప్రెషన్ బిగిన్స్ విత్ సరెండరింగ్, అండ్ యువర్ సరెండరింగ్ ఆఫ్ యువర్ లైఫ్ టు గాడ్. ఎప్పుడైతే నువ్వు దేవునికి సమర్పించుకుంటావో నీ జీవితము, అప్పుడు ఆయనలో నువ్వు విశ్రాంతించగలుగుతావు. when you can rest in God. చూడండి, లోకంలో చూసినప్పుడు ఎప్పుడు కూడా రెస్ట్ ఇవ్వదు నీకు. లోకము ఎప్పుడు కూడా నువ్వు ఇంకా సంపాదించాలి, సంపాదించింది సరిపోలేదు, నువ్వు ఇంకా బ్యూటిఫుల్గా ఉండాలి, నీకు ఉన్నంత బ్యూటీ సరిపోదు, నువ్వు ఇంకా వెయిట్ లాస్ ఎక్కువ అవ్వాలి, నువ్వు వెయిట్ లాస్ అయ్యింది సరిపోదు. సో ప్రతిసారి నీకు లోకంలో చూసినప్పుడల్లా నువ్వు ఎంత సంపాదించినా సరిపోదు, ఏ లెవెల్కి వచ్చినా అది సరిపోదు, ఎన్ని గేమ్స్ గెలిచినా అది సరిపోదు. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తావో ఆయనలో సరిపోయావు అని చూపిస్తాడు దేవుడు. విశ్రాంతి చేయగలుగుతావు అని చూపిస్తాడు. అందుకనే క్రైస్తత్వం అంటే ఒక రిలీజియన్ కాదండి. ప్రతిదీ మనము దేవునికి ఇంకెంత చేయాలి అనేది కాదు. విశ్రాంతించగలుగుతావు. ఎందుకంటే చేయాల్సిందంతా యేసుక్రీస్తు చేశాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నేను చేసిన దాంట్లో విశ్వాసము పెట్టు, నేను చేసిన దాన్ని బట్టి నువ్వు ఇప్పుడు జీవించు అంటున్నాడు. ఆమెన్. సో ప్రతి ఒక్కరు కూడా, ఎవరైనా మీరు డిప్రెషన్లో బాధపడుతుంటే మీకోసం ఇప్పుడు ప్రార్థన చేస్తాము. కానీ గుర్తుంచుకోండి, ఇప్పుడు ఈరోజు నేర్చుకున్న దాన్ని బట్టి మీ జీవితంలో కూడా కొన్ని తీర్మానాలు తీసుకొని, మీ పరిసరాలు, మీ ఆలోచనలు, మీ మనోభావాలు, మీ క్రియలు, మీ అలవాట్ల ప్రకారం మీ వ్యక్తిత్వం కూడా అన్నీ మారేటటువంటి విధానంలో జీవించండి. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం ఈ సమయంలో. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధ నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మరి ఒకసారి మాతో మాట్లాడినందుకు వందనాలు. పరిశుద్ధాత్మదేవ మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రతి పరిస్థితికి చాలిన మాట విడుదల చేసే దేవుడవై ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇప్పుడు ఎంతమంది అయితే చూస్తున్నారో ప్రభా, మీరు వారి తలంపులను ఎరిగిన దేవుడవు, వారి హృదయాలను ఎరిగిన దేవుడవు, వారి జీవితాలను ఎరిగిన దేవుడవు ప్రభా. ప్రతి ఒక్కరి కోసం ఒక మంచి ప్రణాళిక కలిగి ఉన్నావని మేము నమ్ముచున్నాము. ఇదిగో తల్లి గర్భంలో వాళ్ళు రూపింపబడినప్పుడే నాయన నీవు పేరు పెట్టి వారిని పిలుచుకున్నావు, వారిని ఎన్నుకున్నావు ప్రభా. ఎంతమంది అయితే ఈరోజు ఈ వాక్యం వింటున్నారో వారి కోసం నీవు చింతిస్తున్నావు కాబట్టే వారు ఈ వాక్యం విన్నారని మేము నమ్ముచున్నాము ప్రభా. వారు ఈ మాటలు వినాలని ఈ క్షణాన మీరు వారి కోసం ఈ వాక్యాన్ని ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో యేసు నామంలో వారి తలంపులతో మాట్లాడుతున్నాము. యేసు నామంలో ప్రభా వారి తలంపులను మార్చమని మాట్లాడుతున్నాం ప్రభా. మేమందరము కూడా ప్రభా
ప్రభా కిందున్న వాటి పైన కాదు కానీ పైనున్న వాటి మీద మనసు ఉంచి లక్ష్య పెట్టి పరిగెత్తే వారులుగా మమ్మల్ని తయారు చేయమని కోరుకుంటున్నాం. ఇదిగో ఏవి రమ్యమైనవో, ఏవి న్యాయమైనవో ప్రభా, ఏది సత్యమైనవో వాటి మీద ధ్యానం ఉంచడానికి సహాయం చేయండి ప్రభా. ఈ లోకం వైపు కాదు నాయన, ఈ లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపు డంబమని తిరిగి మరి ఒకసారి మీ దాసం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. ఇదిగో ఈ లోకంలో ఉన్నప్పుడు మా కోసం ఉంచబడిన గమ్యం బట్టి వందనాలు ప్రభా. దాన్ని చూస్తూ పరిగెత్తటకు సహాయం చేయండి నాయన, ఇతరుల వైపు చూడటం కాదు కానీ ప్రభా, మా గమ్యం ఏంటో స్పష్టంగా ఈరోజు మాకు తెలియజేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంకా ఎంతమంది అయితే ఈ మానసిక వ్యాధితో బాధపడుతున్నారో యేసు నామములో వారితో మాట్లాడుతున్నాం, యేసు నామములో వారి భావాలతో మాట్లాడుతున్నాం ప్రభా. వాటిపై కూడా మాకు అధికారం ఉందని తెలుసుకొని మాట్లాడుతున్నాం యేసు నామములో. లార్డ్, వి కర్స్ ద స్పిరిట్ ఆఫ్ సూయిసైడ్, వి కర్స్ ద స్పిరిట్ ఆఫ్ డిప్రెషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రతి ఒక్క అపవిత్ర ఆత్మను యేసు నామంలో గద్దిస్తున్నాం ప్రభా. నీ వాక్యం ద్వారా మాకు తెలియజేసినందుకు వందనాలు. ఇదిగో వ్యాధి కలిగించేది దురాత్మ అని మేము ఎరిగి ఆ దురాత్మతో మాట్లాడుతున్నాం యేసు నామంలో. ఆ ఆత్మలకు యేసు నామంలో గడగడ వణికిపోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ క్షణాల్లో ప్రతి ఒక్క శరీరాన్ని వదిలిపోనిమని యేసు నామంలో ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి ఒక్క మానసిక వ్యాధిని యేసు నామంలో తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాం ప్రభా. యేసు నామం అన్ని నామముల కంటే పైనామముగా ఉందని తెలిసి ఇదిగో డిప్రెషన్ కంటే పైనామం, సూయిసైడ్ కంటే పైనామం యేసు నామాన్ని వారి జీవితంలోకి ప్రకటిస్తున్నాం. ఇదిగో వారు ఒక గమ్యము కలిగి, ఒక నిరీక్షణ కలిగి జీవించే వ్యక్తులుగా మీరు మార్చబోతున్నందుకు వందనాలు. విశ్వాసం నుంచి అధిక విశ్వాసంలోకి వెళ్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మాకు చాలిన దానిలో తృప్తిపడి జీవించే జీవితాన్ని మాకు ఇవ్వబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అత్యాశ, ధనాపేక్షను యేసు నామంలో కొట్టివేస్తున్నాం ప్రభా. అది సాతాను నుంచి వచ్చేదని ఎరిగి దాన్ని మేము దూరపరుస్తున్నాం. ఇదిగో మాకు కావలసినవన్నిటినీ మీరు సమకూర్చిన దేవుడవు ప్రభువా. సిలువలో మీరు మరణించినప్పుడే ప్రభా మా జీవితానికి సరిపడిందంతా మీరు చేసిన కార్యంలో ఉందని నమ్మి విశ్వాసంతో పొందుకుంటున్నాం ప్రభా. ఇంకా ఎంతమంది అయితే వారు వాగ్దానాలు తీసుకోవాలో విశ్వాసం ద్వారా, అలాగే ప్రభా పేషెన్స్ ద్వారానే ప్రభా, బై ఫెయిత్ అండ్ పేషెన్స్ లార్డ్ వీఆర్ గోయింగ్ టు రిసీవ్ దట్ ప్రామిసెస్ లార్డ్, వీఆర్ గోయింగ్ టు రిమెంబర్ దట్ లార్డ్. ఇంకా మా జీవితంలో నెరవేర్చిన వాగ్దానాలన్నీ కూడా ఇంకా నెరవేర్చగలగ శక్తి, సామర్థ్యం గల దేవుడు ఇంకా ఉన్నాడని తెలిసి ప్రభా మా వాగ్దానాలు మేము పొందుకోగలమనే నిరీక్షణతో ఉన్నాం ప్రభా. ఇది అంతం కాదు నాయన ప్రభా, ఇది ఆఖరి దినము కాదు, ఇంకా జీవితంలో సాధించాలి ఇంకా ఉందని మరి ఒకసారి మీరు మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నీ ముందున్న జీవితం నీ గత జీవితం కంటే మెరుగుగా ఉండబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా ముందు ఇంకా మంచి దినాలు ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఏడుస్తున్న ప్రతి వ్యక్తిని బట్టి, కన్నీరు కారుస్తున్న ప్రతి కన్నీరుని బొట్టుని బట్టి నీకు వందనాలు ప్రభా. మీరు జవాబునిచ్చే దేవుడవు, మీరు నిత్యం మాతో ఉండే దేవుడవు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో మీరు విడవకుండా ఎడబాయకుండా ప్రతి వ్యక్తిని ప్రభా వారు నడవవలసిన దారిలో పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపజేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఒకసారి ప్రభా ఈ వాక్యం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది అయితే వింటున్నారో ప్రభా, ఇది ప్రభా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నందుకు వందనాలు. ఈ రోజు ప్రభా తీర్మానాలు తీసుకుంటున్న ప్రతి వ్యక్తిని బట్టి వందనాలు. ఇక నేను ఈ జీవితం ఇలా జీవించను కానీ వాక్యానుసారమైన జీవితం జీవిస్తానని ధైర్యంగా నీ కోసము తీర్మానం తీసుకున్న ప్రతి వ్యక్తిని బట్టి వందనాలు. యేసు నామములో ప్రభా లార్డ్, వి థ్యాంక్ యూ దట్ యు ఆర్ చేంజింగ్ ద ట్రెజెక్టరీ ఆఫ్ దేర్ లైఫ్ లార్డ్. వి థ్యాంక్ యూ లార్డ్, దే ఆర్ రికగ్నైజింగ్ their purpose in their life Lord. We thank you once again Lord, you are enlightening them to ఏదైతే చీకటి వారి జీవితంలో కమ్మింపజేసిందో నీ వెలుగు ప్రభా, నీ వాక్యం అనే వెలుగు వారి మీద ప్రకాశించినందుకు వందనాలు. ఇదిగో గమ్యము వైపు ప్రభా వారి వ్యక్తిత్వాన్ని మార్చుకుంటున్నందుకు వందనాలు, వారి అలవాట్లు మారుతున్నందుకు వందనాలు. ఇదిగో పరిసరాలు మారుస్తామని తీర్మానం తీసుకుంటున్న ప్రతి ఒక్క వ్యక్తిని బట్టి నిన్నే స్తుతిస్తూ స్తోత్రిస్తూ యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. మరి గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా ప్రార్థన అవసరతలు, ఎవరికైనా ప్రత్యేకంగా ప్రార్థన చేయించుకోవాలనుకుంటే కూడా ఫోన్ నంబర్ మీకు స్క్రీన్ మీద ఉంది. ఆ ఫోన్కి ఫోన్ చేయండి, మేము మీకు ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా కొద్దిగా లేట్గా జాయిన్ అయిన వాళ్ళు ఉంటే కానుకల దశం భాగాలు ముందరే ఇచ్చేసామండి. ఎవరైనా ఇవ్వాలనుకుంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు, లేకపోతే అకౌంట్ డీటెయిల్స్ మీరు స్క్రీన్ మీద నోట్ చేసుకొని మీరు తర్వాత ఇవ్వడానికి మీకు ఆపర్చునిటీ అవకాశం ఉన్నది. గుర్తుపెట్టుకోండి, సాయంత్రం 5:30 గంటలకి మనకి సండే స్కూల్ ఉంటుంది.
అలాగే ఈ వారము ఈ ఫనేరో గ్లోబల్ స్కూల్ ఆఫ్ మినిస్ట్రీకి రిజిస్టర్ అవ్వాల్సిన వారు త్వరగా వెబ్సైట్ మీకు స్క్రీన్ మీద ఉంది, ఆ వెబ్సైట్కి త్వరగా వెళ్ళండి. 2 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ అంతా అయిపోతుంది. ఫ్రీ ఆఫ్ కాస్ట్, తప్పకుండా రిజిస్టర్ అవ్వండి. ఈ వారంలో అందరం కూడా స్కూల్ ఆఫ్ మినిస్ట్రీ ద్వారా బలపరచబడి ఆశీర్వాదం పొందుకోవాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ సిరీస్లో నెక్స్ట్ వీక్ దేని గురించి మీకు ఉన్న ప్రశ్నలు మాకు అందజేయండి, కామెంట్స్లో అన్న రాయండి, లేకపోతే సెపరేట్గా అన్న మాకు మెసేజెస్ ద్వారా అన్న మాకు పంపించాలని కోరుకుంటున్నాము. మీరు ఆశీర్వదించబడితే తప్పకుండా, నేను అన్నాను కదా, స్టాటిస్టిక్స్ ప్రకారం చాలామంది డిప్రెషన్తో బాధపడుతున్నారు. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ మెసేజ్ వినొచ్చు, లేకపోతే వేరే వాళ్ళకి మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఈ మెసేజెస్ పంపించండి. వాళ్ళకి కూడా వాళ్ళు ఆశీర్వదించబడడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఆమెన్. సో ఆఖరిగా ఆశీర్వాదం తీసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకుంటే, తండ్రి అయిన దేవుని ప్రేమయు, యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకి ఇప్పుడు సదాకాలము తోడయ్యుండును గాక. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.